డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి. అమెరికాలో డాక్టర్గా ఆంటర్‌ప్రెన్యూర్‌గా స్థిరపడిన ఆయన ఏపీ రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. 2014, 2019లోనూ ప్రయత్నించి విఫలమైన పట్టుబట్టి 2024లో గుంటూరు టికెట్ సాధించారు. అంతకుముందే పెమ్మసాని ట్రస్ట్ ద్వారా జిల్లాలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ మరింత దూసుకుపోతున్నారు. అమెరికా నుంచి టూరిస్ట్ వీసాతో వచ్చారని ఎగతాళి చేసిన ప్రత్యర్థులకు ధీటుగా సమాధానమిస్తూ 30 ఏళ్ల పాటు రాజకీయం చేయడానికే ఏపీకి వచ్చారని అంటున్నారు. నానాటికి తీసికట్టుగా మారిన ఈనాటి రాజకీయాల్లో ఈ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎలా నెగ్గుకొస్తారో, నెగ్గితే ప్రజలకు ఏం చేస్తారో తెలుసుకుందాం. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ ఇప్పుడు చూద్దాం. ఓవర్ టు యు సార్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. నమస్తే చంద్రశేఖర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉంటాను. మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, ఈ రాజకీయాల్లో తెలిసిన తర్వాత అడుగులు వేస్తున్న కొద్దీ చిరాకేస్తుందా లేకపోతే మజా వస్తుందా? ఇవన్నీ తెలుసు నాకు ముందు నుంచే ఎలా ఉంటావు అనేది. తెలియటం వేరు, ఒడ్డు నుండి బురదలో దిగటం వేరు. నేను బురద అనుకోవట్లేదు, నేనేం బురద అనుకోవట్లేదు, ఇష్టపడి వచ్చాను కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. కాదు, అసలు ఎందుకు ఇష్టం అది నాకు అర్థం కాదు. అంటే ఇందులో 2-3 ఉన్నాయండి. ఒకటి, వ్యక్తిగతంగా నన్ను ఈ రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ కట్టి మెడిసిన్ చదివించారు ఫ్రీగా. అయిపోయిన వెంటనే నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్, నేను అమెరికా ఫ్రీ సీట్ 15,000 అంతగా అమెరికా వెళ్ళాను. నేను 24 ఇయర్స్, లాస్ట్ 24 ఇయర్స్ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ సేవ చేశాను, డాక్టర్స్కి కానీ ఏదైనా కానీ. ఇక్కడ ఇంతవరకు నేను చేశాను కానీ నా స్థాయికి నేను యాక్చువల్ చాలా ఎక్కువ చేయొచ్చు, కానీ అంత చేయలేకపోయా. గ్రాటిట్యూడ్ అనేది, పేబ్యాక్ అనేది, అది ఫండమెంటల్ రీజన్, ఫౌండేషనల్. దానికి తోడు ఏమైందంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఇప్పుడు బలంగా నిర్ణయించుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జయదేవ్ గారిని పంపించడం కానీ, ఒక అరాచకం సృష్టించటం కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, లేకపోతే అంత వర్గాలను టార్గెట్ చేయటం కానీ, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, సరే నాకు అక్కడ ఏమీ లేవు, నన్నైతే ఎవరు ఏమీ చేయలేరు, నాకు ఆ ధైర్యం ఉంది, చేసే తెగు ఉంది, చేయాలన్న ఆశయం ఉంది, కాబట్టి చెప్పండి నేను చెబుతా, ఐఎమ్ ద రైట్ పర్సన్ అని నిర్ణయించుకొని వచ్చాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమి వ్యాపారాలు లేవు, ఏమి చేయలేవు అని మీరు అనుకుంటున్నారు. వ్యాపారం ఉండక్కర్లా, ఏమీ లేకపోవడం, మనిషిగా రోడ్డు మీద తిరిగినా కేసు పెట్టచ్చు అక్కడ. ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు పెడితే ఇప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడు, అతనిది ఇంపెకబుల్ ఇంటిగ్రిటీ, అవును, ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. పైగా వాళ్ళ ఫాదరు ఆయన అమెరికాలో అన్ని సంవత్సరాలు ఉండి ఏదో ఇగో మీలాగానే ఏదో సొంత గడ్డకి ఏదో చేయాలని చెప్పి అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. ఏమైంది? మూసేయించేదాకా తీసుకెళ్ళారు. అవును, జయదేవ్ లాంటి స్ట్రాంగ్ పర్సనే తట్టుకోలేక ఇటు రాజకీయం వదిలేశాడు, ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణలో ఎక్స్పాన్షన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాడు. అతనికి ఫ్యాక్టరీ ఉంది కదా, అందుకని ఇవన్నీ చేయగలిగాడని మీరు అంటారు. అవును. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఉన్నారు, గెలుస్తారని మీకు నమ్మకం ఉంది కనుక సరే గెలిచారే అనుకుంటున్నాం. గెలిస్తే ఓకే, అదొకటి కొంత ఉండదు. ఓకే, అట్లా కాదుగా, మీరు గెలవటం వేరు, మీ పార్టీ అధికారంలో రావడం. ఓకే, సపోజ్ మళ్ళీ జగనే వచ్చాడు అనుకోండి, మీ కర్మకాలి ఏ కేసులన్నా పెట్టచ్చుగా. పెట్టారనుకోండి, అప్పుడు ఏ విధంగా కేసులు పెడతారు? ఓకే, పెట్టారనుకోండి, మీ ప్రకారమే ఎంతసేపు పెట్టాలి, ఎన్ని రోజులు పెడతారు? సిస్టమ్ అనేది ఉంది కదా. సిస్టమ్ ఏ సిస్టమ్? ఓకే, సపోజ్ ఒక చంద్రబాబు నాయుడు 2 నెలలు జైల్లో ఉన్నాడండి, ఎవరైనా ఊహించారా అరెస్ట్ చేసినప్పుడు? మీరు చెప్పింది కరెక్టే. ఒక 6 months 1 year నన్ను పెట్టారనుకోండి, నేను వచ్చిందే పుస్తకాలు రాసుకుంటా వచ్చా. ఇది కూడా ఒక పుస్తకం రాస్తారా? ఇదే కాదు కదా, ఇదే చాలా రాస్తా. చదువుకోవడానికి అవకాశం ఇస్తారు, పెన్ను పేపర్ ఇస్తారని తెలుసుకున్నాను జైల్లో. ఓకే, అది కూడా కనుక్కున్నారు? అది కూడా కనుక్కున్నా, ఏమేమి ఇస్తారు అక్కడని. పెన్ను పేపర్ కావాల్సింది ఇస్తారంట, అది చాలు రాసుకోవచ్చు. ఇది ఉంది, ఇది ఉన్నంత వరకు ఏమి చేయలేరు. ఒకటి, రెండోది, చిన్నప్పటి నుంచి నేనేం ఏసీ రూమ్లో పెరగలేదు. మొదటి 20 సంవత్సరాలు ఈ 3 నెలలు కూడా ఎండలో చెవటల్లో తిరుగుతున్నా.
జైల్లో అంతకంటే పెద్దగా ఏమి ఉండదు. మేము తినేది కూడా జనరల్గా కూడా కొద్దిగా. ఇంకెంతకంటే ఏముంటుంది వాళ్ళైనా నన్ను ఇబ్బంది పెడతానికి. కొట్టొచ్చుగా రఘురామరావు కృష్ణరాజు కొట్టినట్టు. ఓకే, కొట్టారే అనుకోండి. కొట్టడం అనేది కూడా నొప్పి అనేది మైండ్కి సంబంధించి. అక్కడి నుంచి ఇప్పుడు మీరు వచ్చి నన్ను కొట్టండి, నేను కొడితే నేను మైండ్కి బలంగా అనుకున్నాను అనుకోండి, ఫిక్స్ అయిపోతే ఏమంటారు, రాజు కంటే మొండివాడు బలవంతుడు. ఒకవేళ ఎవడన్నా అది కొట్టడం అనేది ఇట్ ఈజ్ అగైనెస్ట్ ద లా. పొరపాటున ఎవడన్నా చేస్తే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది కదా, కొట్టినోడి చేయి తీసేస్తారు. అది ఎక్కడ తగ్గేది లేదు, అందులో సమస్య కూడా ఉండదు. ఎవడైతే చేశాడో ఏదో ఒక రోజు 5 ఏళ్లకు 10 ఏళ్లకు 15 ఏళ్లకు నాకు టైం వస్తుంది కదా, వాడు ఎంత చేస్తే అంతకంటే డబల్ చేస్తారు. వాడు కొడితే మీరు తీసేస్తారు 100%. అంత తెగు ఉందా? ఎందుకు ఉండదు? ఇప్పుడు యు ఆర్ యాక్టింగ్ అగైనెస్ట్ ద లా అంటే నేను చేయకపోతే చేతకాంతనమే కదా అది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉంది, అతను కొట్టారని ప్రపంచం అంతా తెలుసు. అంటే తెలుగు వాళ్ళ గురించి ప్రపంచం అంతా తెల్లాలకు తెలుసు, కానీ వ్యవస్థలకు కూడా తెలుసు. రిపోర్ట్లు వచ్చాయి, మెడికల్ రిపోర్ట్స్. బట్ ఇన్ని వ్యవస్థలలో ఏ వ్యవస్థ చర్య తీసుకోలేదు వరకు. అవును, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ. మీరు అమెరికాలో ఉండే, అమెరికాలో సిస్టమ్ విల్ వర్క్, పర్సన్స్ మెటీరియల్. అవును, అక్కడ సిస్టమే అదే పనిచేస్తుంది. ఎవరన్నా ఉండండి, ఇప్పుడు మన సిఐఏ చీఫ్గా పెమ్మసాని ఉన్నా ఆడికి ఉన్నా ఆ సిస్టమ్ పనిచేస్తుంది, అంతేగాని మనిషిని బట్టి కాదు. అక్కడ మన దగ్గర మనిషిని బట్టి పనిచేస్తుంది. మీరు చెప్పింది వాస్తవమే. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇంకా బతికే ఉన్నారు కదా, ఇంకా చాలా టైం ఉంది కదా. ఇప్పుడు అయింది 5 సంవత్సరాలే కదా. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ప్లానెట్స్, వాళ్ళ గ్రహాలు వస్తాయి. ఓహో, ఇది ఈ నమ్మకం ఉందా? గ్రహాలు 100% ఉంటుంది. ఏదైనా మనం ఇచ్చేదే వస్తుంది. బాగా నమ్ముతా నేను కర్మ సిద్ధాంతాన్ని. మీరు మంచిస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడు వస్తుంది. మీరు ఏమి ఇవ్వకపోతే మీకు ఏమి రాదు. కర్మ ఫాలో వస్తుంది 100%. 100%. అదే అది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో రఘురామకృష్ణన్ గారికి ఇంకా చాలా లైఫ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చాలా లైఫ్ ఉంది, కొట్టిన వాళ్ళందరికీ చాలా లైఫ్ ఉంది. సో వాళ్ళంతా 1 yearలో రిటైర్ అయిపోతారులే. రిటైర్ అయిపోయిన మనిషి భూమి మీదే ఉంటాడుగా. కొట్టిన వాళ్ళందరూ అంతే 1 yearలో 1.5 year అట్లా రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళంతా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. అంటే చేయకూడదు కదా, అది అగైనెస్ట్ ద లా కదా. ఎవరో ఒక వ్యక్తి మీద చేయట రైట్ లేదు కదా, ఎక్కడా లేదు. ఈవెన్ 3rd degree అనేది ఈవెన్ దొంగల మీద కానీ నేరస్తుల మీద కూడా చేయటానికి లేదు, కరెక్టే. కానీ అది ఒక పద్ధతి, అది చేసేస్తున్నారు, అది పరిపాటి అయిపోయింది. బట్ ఇది మరీ అన్యాయం కదా. ఒక ఎంపీ ఎంపీని పట్టుకుని కొట్టడం అనేది గౌరవం చాలా. సో అదేంటంటే భయపెట్టడం. అట్లాంటి వాతావరణం ఉన్న ఒక రాష్ట్రంలో హాయిగా బతుకుతూ 1000 కోట్ల ఆస్తి సంపాదించుకునే అదృష్టం కలిసి వచ్చి, నేను అదంతా ఎక్కువ. ఎందుకంటే అది మీకంటే ముందు వెళ్ళిన వాళ్ళకంటే కూడా మీరు చాలా ఫాస్ట్గా ఎదిగారు ఆర్థికంగా. అవును కదా. సో దట్ ఈజ్ వన్ వే లక్. అంటే గ్రహాలు మీకు బాగా అనుకూలంగా ఉన్నాయి. అవును కదా, 100%. సో ఎందుకు ఈ రొచ్చు అని మీ ఇంట్లో కానీ ఇంకా ఎవరైనా వెల్ విషర్స్ కానీ అనలేదా? అందరూ అన్నారు. కాకపోతే నేనేమనేది ఏంటంటే, నా వ్యూ, నా ఒక్క లైఫ్ని సాక్రిఫైస్ చేసినంత వల్ల లక్షల మందికి ఉపయోగపడింది అనుకోండి, దట్స్ గుడ్ ఎనఫ్. ఎట్లా ఉపయోగపడుతుందని? ఉపయోగపడుతుంది. నేను చేయబోయేది, ఇప్పుడు నేనే వచ్చాను, ఇప్పుడు నేను ఈరోజు గుంటూరు పార్లమెంట్ ఏరియాలో తిరుగుతా ఉన్నా. ఎదుటి వాళ్ళు పోటీ చేయాలంటే భయపడే స్టేజ్కి తీసుకొచ్చాను కదా. ఎందుకు? మీ ధనబలంతో? ధనబలం, డబ్బుతోటి రాజకీయం చేస్తానని ఎవడు అనుకుంటే అంతకంటే అమాయకుడు ఇంకోళ్ళు లేరు. దట్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. దానికన్నా ముఖ్యంగా నా క్యారెక్టరు, నేను మాట్లాడే విధానం, నేను సమస్యలను ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, కేడర్తో కలిసిపోయే విధానం, అన్ని పార్టీలు జనసేన బీజేపీ వాళ్ళ నాయకులతో కలుపుకొని వెళ్ళే విధానం, ప్రజల సమస్యలకు వెళ్ళి డెప్త్కి వెళ్ళి దానికి ఏ విధమైన సొల్యూషన్ ఇస్తానని చెప్పేలో ఉండేటువంటి నిజాయితీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడే మీకు ఒక మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ బిల్డ్ అవుతుంది. అవన్నీ బిల్డ్ అయినాయి కాబట్టి అది ఆటోమేటిక్గా అపోనెంట్లకు అర్థమైపోయింది. ఓకే, మీకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉందా? అప్పుడు లేదు. నేను ఇప్పటి వరకు నాకు ఈ దేశం మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమతోటి నేను ఇండియన్ పాస్పోర్ట్ మార్చలా, అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవాలా. నాకు 15 ఏళ్ల క్రితం వచ్చేది. ఓకే, ఇప్పటి వరకు స్టిల్ ఇండియన్ పాస్పోర్ట్ నాది. ఇండియన్ సిటిజన్. అందుకే మీరు ఇందాక అన్నప్పుడు టూరిస్ట్ వీసా మీద ఏదో అంటే, ఆయనకు తెలియదు ఏంటంటే టూరిస్ట్ వీసాలతోటి రాలేదు, నాకు ఈ భూమి మీద ఉన్న ప్రేమతోటి ఇంకా పాస్పోర్ట్ కూడా మార్చుకోవాలా నేను. అది
అమెరికన్ పాస్పోర్ట్ అనేది చాలా పవర్ఫుల్ పాస్పోర్ట్. అవును ఏ కంట్రీకి వీసా లేకుండా వెళ్ళొచ్చు. అవును మీ మీద ఎక్కడైనా అటాక్ జరిగితే అమెరికన్ మిలిటరీ వచ్చి మిమ్మల్ని కాపాడుద్ది. అవును కరెక్టే. అవన్నీ ఉన్నా కూడా నాకు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమ పిచ్చితోటి ఇంతవరకు మార్చుకోను కూడా ఎప్పటికీ. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకు వచ్చింది అసలు ఇది? అంటే ఏంటి, మీరు పెరిగిన వాతావరణమా? అంతే, పెరిగిన చిన్నప్పటి నుంచి నేను చిన్న మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పెరిగిన వాతావరణం, వ్యవసాయ కుటుంబం. ఫాదర్ది ఇనిషియల్గా వ్యవసాయం, తర్వాత చిన్న స్మాల్ హోటల్. రాజకీయ నేపథ్యం చూస్తా పెరిగాం పల్నాడు ప్రాంతంలో. గ్రాటిట్యూడ్ అంతే. ఇప్పుడు మనకి అంతే అంతే గ్రాటిట్యూడ్. ఎందుకంటే దానికి మీనింగ్ లేదు. ఇప్పుడు నన్ను ఫ్రీగా 15,000 పెట్టి చదివించారు. మీకు అమెరికాలో అయితే 3 కోట్లు 4 కోట్లు అవుద్ది ఈ రోజున. వాళ్ళకి ట్యాక్స్ కట్టి చదివించేందుకు ఇక్కడ ఉండేదో మనం చేస్తామని. అదే మనం ఏదంటే అప్పట్లో పీజీ సీట్లు తక్కువ ఉంటాం, ఏదో అమెరికా వెళ్తే ఇంకా నాలెడ్జ్ వస్తుందని ఏదో ఆ కారణాలతో వెళ్ళిపోయాం. సో గ్రాటిట్యూడ్ అంతే. ప్లస్ అల్టిమేట్గా నాకు ఏంటంటే ఫిలసాఫికల్గా ఎంత సంపాదించినా నేను డాలస్లో అయినా మీరు హైదరాబాద్లో అయినా ఇద్దరం వెళ్ళాల్సింది అప్స్టైర్సే. వన్ డే అదేదో మన వాళ్ళ మధ్య వెళ్ళిపోతే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. తెలిసిన వాళ్ళ మధ్య అంతే, ఏదో మనం ఉపయోగపడే అదే మనం ఉపయోగపడిన వాళ్ళ మధ్య అంతే. అది దట్ ఈస్ ద ఫౌండేషన్. మీ మిస్సెస్ కూడా ఇదే ప్రేమ? ఆవిడ డాక్టర్కే? ఆమెకు నాకంటే కూడా ఎక్కువ సమాజ సేవ, ఇంకా ఎక్కువ. నాకంటే ఎక్కువ డొనేషన్స్ చేస్తుంది. చెప్పకుండానే చెప్పకుండా చేస్తుంది. ఆ ఫ్రీ హ్యాండ్ ఉందిలేండి, ఇబ్బంది లేదు. ఓకే. సో ఆవిడ ఈక్వల్ పార్ట్నరా మీ దాంట్లో? ప్రాక్టీస్ లేదు, ఇద్దరు లేరు అంటే మొన్నటిదాకా 4 years వరకు చేశా. 4 years ఆపేది, 20 years ప్రాక్టీస్ చేశాను. ఓకే. సో ఇక తర్వాత ఈ సిలబస్ మీద లేదు, ఇది 20 years నుంచి ఉంది నా బిజినెస్ ఉంది. కాకపోతే నాకు ప్రాక్టీస్, పేషెంట్స్ చూడటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా కష్టపడి చదువుకున్నాను కాబట్టి అవి వదలబుద్ధి అయ్యేది కాదు. అది 4 ఏళ్లలో ఈ లాస్ట్ 10 yearsలో బిజినెస్ బాగా పెరిగిపోయి హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక 10-20 పేషెంట్లను చూసే బదులు లక్షల మందికి టీచింగ్ చేస్తున్నాం కదా అని అది సాక్రిఫైస్ చేసి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. టీచింగ్ సిలబస్ మీద. అది అవును, మెటీరియల్ వాటి కదా, అంతే. అది సింప్లిస్టిక్ లాంగ్వేజ్, బట్ అంటే వాట్ ఎవర్ ఐ క్రియేటెడ్ అంటే అది అర్థం అవ్వాలంటే ఏదో క్రియేట్ చేశామని చెప్పి మీ భాషలో చెప్పారు అనుకోండి, ఏదో అంటే అనుకుంటారు. దాని బదులు ఏంటంటే మెటీరియల్ అంటే అయిపోతుంది అది. సో అది తయారు చేయటం వల్ల రాయల్టీనా వచ్చేది, లేకపోతే ఎట్లా మీకు రెవెన్యూ, అంత రెవెన్యూ ఎట్లా వస్తుంది? డైరెక్ట్గా ప్రోడక్ట్ కొనుక్కుంటారు. ఇది చాలా ఆన్లైన్ సాఫ్ట్వేర్. క్రెడిట్ కార్డు పెట్టి కొనేసుకోవటం. ఎవరికి 100% కమ్స్ టు ద కంపెనీ. రాయల్టీ ఏమీ ఉండదు. అంతా మేము బిల్డ్ చేసింది కదా, ఓన్గా బిల్డ్ చేసింది, ఎంప్లాయీస్ బిల్డ్. అదే ఇండియాలో అయితే ఈ పార్టీ పైరసీ చేసి ఉండేవాళ్ళు కదా. ఇండియాలో చేస్తారు పైరసీ, అవి ఉంటాయి. అమెరికాలో అట్లా చేయడానికి వీలు ఉండదు. ప్లస్ ఇది ఏంటంటే డీప్ సబ్జెక్ట్ మ్యాటర్, హ్యూమన్ బాడీవి. కాపీ కొట్టాలన్నా కొట్టలేరు. క్రియేటివ్ వర్క్. ఓకే. దిస్ ఈజ్ నేచర్స్ వే ఆఫ్ రివార్డింగ్ ఇన్నోవేటివ్ స్మార్ట్ పీపుల్. ఎట్లా పడితే అట్లా కాపీ కొట్టాలంటే కొట్టలేరు. మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అందరు కాపీ కొట్టలేరు కదా, మనుషులను బట్టి. అదే మీ టాలెంట్ కదా, అది కూడా అక్కడ కూడా అదే పరిస్థితి. అదే ఈ టాలెంట్ ఎట్లా వచ్చింది అసలు మీకు? మీరు పీజీ చదవడానికి వెళ్ళినప్పుడు అసలు ఈ సబ్జెక్టు తీసుకుని దీంట్లో స్టడీ మెటీరియల్ని డెవలప్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చి డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన ఎట్లా వచ్చింది? నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు నాకు మెడిసిన్ టీచ్ చేసిన విధానం చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు కరెక్ట్గా ఎవరు అర్థమయ్యేటట్టు టీచ్ చేయాలి హ్యూమన్ బాడీని. నేను వెళ్ళిన తర్వాత నేను ఒక వేలో నేర్చుకున్నా. ఓకే. ఒక వేలో అర్థం చేసుకున్నా. ఇలా కదా ఉండాల్సింది, అలా కాదు కదా, ఇది ప్రపంచానికి చెప్దాం. ఓకే. టీచింగ్ విధానం అనే దాంట్లో నేను బిల్డ్ చేశా. నేనేమనుకున్నానంటే వేరే వాళ్ళకి టీచ్ చేస్తే నాకు మంచి జరుగుతుంది, నాకు కూడా నాలెడ్జ్ బాగా వస్తుంది అనుకున్నాను తప్పించి డబ్బు సంపాదిద్దామని నేను ఏ రోజు పెట్టలేదు. ఓకే. ఏ రోజు కూడా. నేను పెట్టింది $20 ఫస్ట్లో. వేరే వాళ్ళకి నా అంత ఇబ్బంది పడకూడదు వాళ్ళు, అది రీజన్. డబ్బులు ఏంటంటే తర్వాత అది వాళ్ళకి విపరీతంగా నచ్చి, అంటే ఇంత అవుతుందని ఎవరు ఊహించరు కదా. అదే మీ గ్రహాలు అది బాగా అదృష్టం కలిసి వచ్చింది అంతే. అది హార్డ్ వర్క్ కూడా విపరీతంగా చేశారు. డ్రైవ్స్ కదా. కాబట్టి అది వైరల్ అవ్వటం, అందరూ కొనుక్కోవటం, అట్లా అయిపోయింది అది. సో మొత్తం మీద ఇప్పుడు నామినేషన్ చేసిన తర్వాత, మీ ఆస్తుల వివరాలు తెలిసిన తర్వాత, మీరు దేశంలోనే నామినేషన్స్ ఎంపీ క్యాండిడేట్లకు ఫైల్ చేసిన వాళ్ళు మీరు రిచెస్ట్ అని తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత ఏంటంటే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. భారతదేశంలోనే ఆయన రిచెస్ట్ చీఫ్ మినిస్టర్.
ఒక రిచెస్ట్ ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు, ఇద్దరు అక్కడే ఇప్పుడు. ఆ రెండు కంపారిజన్ కరెక్ట్ కాదు, బట్ ఓకే. కరెక్ట్ కాదంటే మార్గం వేరు. నేను అందుకనే అది చెప్తే చెప్పండి, మీ మార్గం వేరు ఆయన మార్గం వేరు అంటే చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. అంతే కదా. ఇప్పుడు నేను ఈ స్టేజ్కి రావడానికి ఇంటర్మీడియట్ రోజుకు 15-16 గంటలు చదివి 27th ర్యాంక్ తెచ్చుకొని 5 ఏళ్ళు మెడిసిన్ చేసి మళ్ళీ USMLE ఎగ్జామ్స్ కష్టపడి రాసి 3 ఏళ్ళు PG చేసి ఇవన్నీ అయ్యాక బిజినెస్ పెట్టి అంచెలంచెలుగా 2001లో స్టార్ట్ చేస్తే 2024కి ఈ పొజిషన్కి వచ్చా. 2001కి ముందు 10 ఏళ్ళు, అంటే 30 years ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తే 40% ట్యాక్స్ కడితే ఈ స్టేజ్కి వచ్చాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఏమీ చేయలే. రాగానే క్విడ్ ప్రోకో, ఆయన 2009లో ఆయన ఆస్తి అంతా ₹1 కోటి. ఆయన చేసిన బిజినెస్ ఏమైనా అన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాది 2004లోనే. ఎప్పుడు ఆ క్విడ్ ప్రోకోలో ఆయన తీసుకొని దాని మీద బిల్ చేసుకుంటూ వచ్చారు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే నాకే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా కష్టపడి పైకి వచ్చే వాళ్ళతో కంపేర్ చేయటమే ఒక రకమైనటువంటి అవమానకరం వాస్తవంగా. బూతు, అది ఒక రకంగా బూతు. అది కరెక్టే, బట్ అది కూడా ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి, దట్స్ డిఫరెంట్. ప్రతి వాడికి అభిమానులు ఉంటాడు. కరెక్ట్. అది అందులో మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాడికి ఇంకెట్లా ఇట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటారు కూడా. అవును. సరే, మామూలుగా ఎన్ఆర్ఐ అనగానే ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో, మిగతా సంగతి నాకు తెలియదు, నాన్ రిలయబుల్ ఇండియన్ అని. సో ఎందుకు వచ్చింది అంటే అది దానికి చాలా చేటపార్థం చెప్పాలి, అది అన్ని పక్కన పెట్టండి. బట్ మీరంతా ఏంటంటే పారాషూట్ లీడర్లుగా వస్తున్నారు. ఎలక్షన్స్లో యువర్ టెస్టింగ్ యువర్ లక్ చేసుకోవటం, అదృష్టం పరీక్షించుకోవటం, గెలిస్తే టర్మ్, లేకపోతే మళ్ళీ ప్యాకప్ అనేది ఒక జనరల్ అభిప్రాయం. అది ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టడానికి మీరు ఏంటి, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? అంటే అందరూ అభిప్రాయంతో ఉన్నారని నేను అనుకోను. దానికి ఎవిడెన్స్లు కూడా లేవనేది నా ఒపీనియన్. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, ఆయన వచ్చారు, మీరు ఓడిపోయారు, ఎక్కడికి వెళ్ళలేదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. వెళ్ళి ఇక్కడ నుంచి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయన కాంగ్రెస్లో ఒక ఆయన చేశారు, ఎంపీగా వచ్చారు, ఆయన ఇక్కడ ఉండిపోయారు. ఎవరు అట్లా వెనక్కి వెళ్ళిన వాళ్ళు నాకు తెలియదు. US ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక పోనీ అలానే వచ్చారు అనుకోండి. ఒకటి జనరలైజేషన్ అనేది కూడా నా ఒపీనియన్లో కరెక్ట్ కాదు. ఎవ్రీ ఇండివిజువల్ అనేది ఎందుకు వస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు అది ఒక డిఫరెంట్ రీజన్ ఉంటుంది. నేను అసలు ఎందుకు రావాలి, నేను ఎందుకు రావాలి? వచ్చేవాడిని అయితే, వెళ్ళిపోయేవాడిని అయితే అసలు రాకూడదు కదా. నాకు లేనిది ఏముంది చెప్పండి ఈ రోజున. అదే నేను అనేది. సో నేను వస్తున్న రీజన్స్ వేరు, వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ ఒక్క గుంటూరు ఎలక్షన్స్కి మీరు పెట్టే ఖర్చు ఎంతన్నా కానీ క్వశ్చన్ మనకు అది దాని గురించి డిస్కస్ చేస్తే అది మళ్ళీ అది మీకు సమస్య. అది ఎవరు కూడా చెప్పరు, నిజంగా అది వదిలేయండి. ఆ డబ్బుతో ఒక 10 మంది ఎంపీని రోజు పొద్దున్నే ఇంటికి కాఫీకి పిలిచి మాట్లాడుకుంటూ ఉండొచ్చు కూడా కావాలంటే. అది కోరుకుంటే క్లౌడ్ కావాలనుకుంటే, పొలిటికల్ క్లౌటే కావాలనుకుంటే. కానీ బరిలో దిగటం అనేది డెఫినెట్గా రిస్క్. అదే కాదు కదా, రాజ్యసభ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. అదే నేను చెప్పేది, రాజ్యసభ అయితేనేమో సునాయాసంగా చొక్కా నలగకుండా అయిపోతుంది, పైగా 6 years ఉంటుంది. అవును. ఇది 5 సంవత్సరాలు. ఏమో పరిస్థితులు ఎట్లా ఉండి లోక్సభ మధ్యలో రద్దు చేయొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అవును. సో కానీ దీన్నే పట్టుకుని మీరు నాకు లోక్సభే కావాలన్నారు. అవును. ఎందుకు అంటే ఫస్ట్ బేసిక్, మై స్టోరీ హ్యాస్ టు బి ఇన్స్పిరేషన్. జనరేషన్స్కి, చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. అది ఇందులో వస్తుంది. అది బేసిక్. నేనేమి చేయకపోయినా కూడా ఈ రాష్ట్రానికి మై స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వర్త్. ఒకటి. నంబర్ 2, నేను ఏమి చేయబోతున్నాననేది నా ఒక్కడికే తెలుసు. ఎవరికైనా, ఏ వ్యక్తికైనా జీవితంలో ఒకటి గోల్ అనేది అతని గట్ ఫీలింగ్, ఇంట్యూషన్ అనేది ఉంటుంది. అవును. మనం ఏమి చేయాలనేది, ఏమి చేయగలం అన్నది కూడా. వేరే వాళ్ళు ఎన్ని చెప్పనివ్వండి, అలా నాకు ఒకటి ఉంది. నా విజను, నా ఆశయం, నేను ఏది చేయగలను ఈ సమాజానికి, ఈ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి ఏం చేయగలను అనేది నాకు ఒకటి ఉంది లోపల. ఏం చెప్పండి అవి ఇప్పుడు నేను చెప్పలేను, 1 by 1 చెప్పు. నమ్ముతారు ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి చంద్రశేఖర్ని
భావించాలంటే ఏదో ఉండాలిగా బలం. అవి ఓకే, అవి చాలా సింపుల్. అవి ఏమున్నాయి, బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంది, వాటర్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ఇష్యూస్, మీ సొంత డబ్బులతో చేస్తారా? లేదు ఇన్కంప్లీట్ బ్రిడ్జెస్, అవి గుంటూరు పార్లమెంట్లో వెరీ ఎక్స్పెన్సివ్. వాటర్ ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్లు ఇచ్చింది డ్రైనేజ్కి. వాటర్ ఆల్రెడీ డైవర్ట్ అయిపోయినాయి, అవన్నీ డైవర్ట్ అయిపోయినాయి. ఇవి బేసిక్కి చేయటం అనేది డ్రైనేజీ, వాటర్, బ్రిడ్జెస్, స్మాల్ రోడ్స్, వాళ్ళు అవే కోరుకుంటున్నారు. గుంటూరు ప్రజలు ఇంతకంటే ఏం కోరుకోవట్లా, ఈ 4. అది ఫౌండేషన్ లైక్ ఎనీ అదర్ ఎంపీ, అది ఒక బేసిక్. అవి కాకుండా లార్జ్ స్కేల్ రెవల్యూషనరీ స్టెప్స్ చాలా ఉన్నాయి మనం చేయాలనుకుంటే. ఇప్పుడు పొలిటికల్ సెన్సార్ బోర్డు అనేది ఒక నా కాన్సెప్ట్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరినీ సినిమాల్లో సెన్సార్ బోర్డు ఎలా ఉంటుందో పొలిటికల్ సెన్సార్ బోర్డు లాంటివి తీసుకురావాలి, డిస్క్వాలిఫై చేసే మెకానిజం. సినిమాల్లో సెన్సార్ బోర్డు పనిచేస్తుందనే మీ నమ్మకం? చాలా వరకు పనిచేస్తుంది. అది లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లం ఉండొచ్చు. నీ అమ్మని ఎక్క వచ్చాక ఇంకా ఏం సెన్సార్ బోర్డు అండి? ఓకే, అప్ టు సర్టన్, అంటే అది లేకపోతే ఏమొస్తుంది అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏముంది, అది ఇప్పుడు పాలిటిక్స్ ఉంది, ముఖ్యంగా మీ స్టేటు. ఆ భాష అందుట్లో దట్టు ఒకప్పుడు ఏమాయేమీలో ఉన్న కృష్ణా జిల్లా నాయకులుగా ఏమాయేమీలు ఉండేవాళ్ళు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు. అలాంటి కృష్ణా జిల్లాలో వాడే భాష, ఎటువంటి భాష వాడుతున్నారు నాయకులు ఇప్పుడు, ఎమ్మెల్యేలు? అదే అందుకే నేను అనేది బ్యాడ్ ప్రెసిడెన్స్ ఉంది. మీరేమంటున్నారు, బోర్డు పెట్టినంత మాత్రాన అది పనిచేస్తే లేదు, సెన్సార్ బోర్డు కానీ అంటే ఎందుకు పనిచేయదు? ఏదైనా కరప్షన్ ఉంటేనే కదా పనిచేయండి. అల్టిమేట్గా ఇట్ కమ్స్ డౌన్ టు కరప్షన్, బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కరప్షన్ అనేది కదా. సో కరప్షన్ ఎలా ఎలిమినేట్ చేయటంలో మనం ఏం చేయగలం. తర్వాత జ్యుడిషియరీ, చాలా జ్యుడిషియరీలో ఏమున్నాయి ప్రాబ్లమ్స్. ఓటింగ్లో చాలా మీరేం చేయగలరు? సరే, అదే చెప్పేది, ఏం చేయగలరు అనేది. ఇప్పుడు ఏంటంటే మీకు అంటే బ్రాడ్ ఒక అవుట్లైన్ ఇస్తాను నేను. ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక లీడర్ మీద కాన్ఫిడెన్స్ రావాలి. లీడర్ కనుక కాంపిటెన్సీ ఉంటే కాన్ఫిడెన్స్ రావాలి, నమ్మకం. సోషల్ మీడియా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియా టుడే. సొసైటీ మొత్తాన్ని, దేశాన్ని కానీ ప్రపంచాన్ని కూడా కలపగలిగే శక్తి ఉన్నటువంటిది. కలపగలిగేది, విద్వేషం నింపగలిగేది, రైట్ పీపుల్కి కలపగలిగేది, దాన్ని వాడేదాన్ని బట్టి. ఆ మాస్ మూమెంటం వచ్చినప్పుడు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. చెప్పండి, మీరు చెప్పండి. ఆ యాంగిల్లో ఏదో కొన్ని రోజుల తర్వాత ఏదో ఒకటి చేస్తానన్న నమ్మకం ఉంది. అంటే డిస్కరేజ్ చేయటం నా ఉద్దేశం కాదు. పర్లేదు చేయండి మీరు. అట్లా కాదు, అంటే మీరు అనేది ఏంటంటే చాలా ఐడియలిస్టిక్గా ఉండటం ఒక పద్ధతి. ఇవాళ ఇన్ ద గివెన్ సర్కమ్స్టాన్సెస్ ఇండియాలో మొత్తం యాజ్ హోల్ సొసైటీని కరప్ట్ చేసేసారు పొలిటీషియన్స్, పొలిటికల్ సిస్టమ్. దాని ఫలితాన్ని కూడా రాజకీయ నాయకులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. ఒకప్పుడు తెలంగాణలో అతి తక్కువ ఖర్చు అయ్యేది, అతి తక్కువ, అంటే ఆంధ్రాతో పోలిస్తే నేను చెప్పేది. అలాంటి తెలంగాణలో కూడా ఒక్కొక్క అసెంబ్లీ సీటుకి 100 కోట్ల పై ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా అది ఏమి రాజకీయం? ఎందుకు ఎలా ఖర్చు పెట్టక 500 రూపాయలు 200 ఉండబట్టే కదా ఖర్చు పెట్టగలుగుతుంది. కరెక్టే కదా. ప్రైమ్ మినిస్టర్ మోడీ అనేటువంటి వ్యక్తి కానీ ఇంకొకళ్ళు కానీ 500ని 200ని 4 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ 20% ఎలిమినేట్ చేసుకుంటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిజిటలైజేషన్ ఎక్స్ట్రీమ్ సెక్యూరిటైజేషన్ చేస్తే దిస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. ఇది మీరు అది అనుకుంటున్నారు, ఎంటైర్ కరప్షన్ వెళ్ళిపోతుంది కదా. ఇది అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. సరే, ఆయన వెళ్ళిపోతే ఇప్పుడు సమాజంలో మోడీ గారు, నేను, ఇంకొకళ్ళు కాదు కదా, ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటారు. చెప్తున్నప్పుడు మీకు అంటే మీకు ఇంకా పూర్తిగా ఇక్కడ స్టడీ చేయండి మీరు ఎక్కువ. ఫ్యూచర్లో ఆర్ట్ బర్నింగ్ లేకపోతే డిసార్టనింగ్ కాకుండా ఉండటం కోసం చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్, హవాలా సిస్టమ్ ఉంది మన దగ్గర. హవాలా సిస్టమ్ గురించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీలకు తెలియదు అనుకుంటున్నారా మీరు? నేను తెలియదని అనట్లేదు, అందరికీ తెలుసు. ఎందుకు ఎలా చేస్తున్నారు దాన్ని? నేను అంటే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం పెద్ద సమస్య కాదు, తెలుసు. ఏదైనా కంట్రోల్ చేయడం సమస్య కాదు, కానీ దట్ విల్ బ్యాడ్లీ ఎఫెక్ట్ ది ఎకానమీ. అందుకే మీరు చెప్పింది, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ టు డూ ఇట్ టుమారో డిమానిటైజేషన్ అనేది చేశారు చూసారా, దట్ ఈస్ ద రాంగ్ వే టు డూ ఇట్. అర్ధరాత్రి బికాజ్ ఏంటంటే 50% ఎకానమీ ఈజ్ సూడో ఎకానమీ, బ్లాక్ మార్కెట్ ఎకానమీ మనది. బట్ ఇఫ్ యూ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఐ హ్యావ్ ఎ 5-year goal. స్లోగా బట్ యూ కెన్ ఎస్టాబ్లిష్ 20% నెక్స్ట్ 5 yearsలో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎన్ అకౌంట్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ డిజిటలైజేషన్, సెక్యూరిటైజ్ అండ్ సేఫ్టీ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. డిజిటల్ ఓటింగ్
ఇక్కడ ప్రాబ్లము కామన్ మ్యాన్తో కాదండి. మీకు కామన్ మ్యాన్ దగ్గర అన్అకౌంటెడ్ మనీ ఉండదు, వాడి దగ్గరే ఉంటుంది అన్అకౌంటెడ్ మనీ. పీపుల్ హూ మ్యాటర్స్ దగ్గరే ఉంటుంది అంతా. కరెక్టే మీరు చెప్పింది. అమెరికా అనే దాంట్లో మనం చాలా, అంటే అమెరికా కానీ యూరోపియన్ దేశాలు కానీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది కదా అక్కడ. డిజిటలైజేషన్ అవన్నింటిలో కూడా మీరు అంతా అడ్వాన్స్ ఉండి కరెన్సీ చలామణిని తగ్గించుకున్నారు కదా. బట్ ఈవెన్ దెన్ అక్కడ కరెన్సీ ఉంది, అక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి అక్కడ కూడా ఉంటుంది. అంటే వెరీ మినిమలిస్టిక్. మీ దగ్గర మీ పోటీ వాళ్ళకి మినిమలిస్టిక్. ఈ మాఫియాలు ఉన్నాయి, అక్కడ మాఫియాలు ఉన్నాయి, లేవని అంటలేదు. బట్ దట్ డిడ్ నాట్ ఎఫెక్ట్ ది డెవలప్మెంట్. ఒక కామన్ మ్యాన్, నేను ఈరోజు అమెరికా వెళ్ళి ఆ స్టేజ్ నుంచి ఒక బిలియనీర్ పొజిషన్కి నేను రాగలిగానంటే అవన్నీ నన్ను ఏది ఆపలేదు. 24 years ఉంటే నా ఇంటికి వచ్చి ఒకడు ఎవడో లంచం ఇవ్వమని నన్ను అడగలేదు, ఒక్క రూపాయి. సిస్టమ్ అలౌడ్ మీ టు డూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ 100% పర్ఫెక్ట్ అంటలేదు. 80% మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్కి ఇబ్బంది పడకుండా ఒక వ్యక్తి స్వేచ్ఛగా అత్యున్నతమైన శిఖరాలకు వెళ్ళాలంటే వాళ్ళకి ఆ ఆప్షన్ ఉండాలి. సరే, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే నాకు ఈ గుంటూరులో మంచినీళ్ళు, రోడ్లు, వంతెనలు ఇట్లాంటివి. సో ఇక్కడ సమాజం ఎలా వచ్చిందంటే, ఓకే రోడ్డు వేసేవనుకో నేను ఒక్కడే నడుస్తున్నానా, అందరు నడుస్తారు, నాకేం చేసావు చెప్పండి. అవును, అది కరెక్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం రైట్ నౌ. దీన్ని మనం ఎవ్వరం కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు పబ్లిక్కి. నేను ఇదే చెప్తా ఉన్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల రాజకీయం, వ్యక్తిగత ప్రయోజనాలు, తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఆలోచిస్తే మీకు తిరగటానికి రోడ్లు ఉండవు, తాగటానికి నీళ్లు ఉండవు, ఆయన వచ్చి చెట్లు కొట్టేస్తే పీల్చడానికి గాలి కూడా ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని ఒక చర్చ చేయాలి మ్యాసివ్గా. చర్చ చేసినప్పుడు పబ్లిక్ ఆర్ వెరీ స్మార్ట్. మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అర్థం చేసుకుంటారు, ఓట్లు వేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. 100%. అలా అని చెప్పి అలా అని మీరంటే ఒకటి వ్యక్తిగత ప్రయోజనం. నేను చాలామంది పూర్ పీపుల్ హౌసెస్కి వెళ్ళా. నిజంగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది లేడీస్ ఉంటారు, పిచ్చి మందు తాగి హస్బెండ్ చనిపోతే భార్య పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు బయటకు వెళ్ళి అప్పటికప్పుడు పని చేసుకొని పోషించలేరు. అలాంటి వాళ్ళకి, లేకపోతే 60-65 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ ఫ్లోరైడ్ వాటర్లు తాగి జాయింట్లన్నీ పోతాయి, వాళ్ళకి కరెక్టే, నడవలేరు, వాళ్ళు డిజేబుల్డ్, వాళ్ళు బయటకు వెళ్ళి పని చేయలేరు. వాళ్ళకి కంపల్సరీగా సంక్షేమ పథకాలు అనేది కావాలి. అవి లేకుండా అవి వాళ్ళకి ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా ప్రాపర్గా చేయలేమో అప్పుడే వాళ్ళు మనకు దూరం అవుతారు తప్పించి, వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి చేసి మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ సిస్టమేటిక్గా చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే పబ్లిక్ డెఫినెట్గా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పేది ఏంటంటే డిజర్వింగ్కి చేయటం. ఎస్, డిజర్వింగ్కి చేయటం అనేదాన్ని ఎవ్వరు ఆక్షేపించరండి. అవును. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవటం కోసం ఒక రాష్ట్రాన్ని పరంగా పెడుతున్నారు. అవును, ఈ వ్యక్తి ఆ వ్యక్తి నేను అన్నా, ఎక్కడే అన్ని చోట్ల అట్టగా తగలడింది. సో అది ఆ ధోరణి ఇక అది అరికట్టలేని, అది కూడా లేని స్టేజ్కి వెళ్ళిపోతుంది కదా. దానికి ఫౌండేషనల్ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికే కదా. అదే చెప్తున్నా. టర్మ్ లిమిట్స్ పెట్టుకోవచ్చు కదా మన రాజ్యాంగం మార్చుకొని. కరెక్ట్, అదే చెప్తున్నా. ఇప్పుడు మనం టర్మ్ లిమిట్స్ ఎవరు పెట్టాలా? సెంట్రల్ గవర్నమెంట్. అదే సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇవన్నీ నేను అనేది అంటే సిస్టమిక్ చేంజెస్ అంటే ఇప్పుడు మీరు ఎంపీలతో ఎవరితో ఇంటరాక్ట్ అయ్యారా? అవ్వలేదు కదా. ఈసారి అవ్వని చెప్తారు. రూలింగ్ పార్టీ ఎంపీ అంటే వాళ్ళే అంటారు మేము యూస్లెస్ అని. 90% రూలింగ్ పార్టీ ఎంపీస్ విల్ నాట్ రీడ్ బిల్స్ విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్, పాస్డ్. సాధారణ ఎవరు చెయ్యెత్తానంటే ఎత్తడం, దించనంటే దించడం. ఓన్లీ టాప్ పీపుల్ విల్ డిసైడ్, అంతే. మీరు చెప్పింది వాస్తవమే, చెప్తా. సో ఇది ఈ సిస్టంలో ఉన్నప్పుడు దీన్ని ఇట్లాగా ఏదో మార్చేసుకుంటా పోతామని అనుకుంటే వాళ్ళు మీరు చెప్పినట్టు 2 terms ఎందుకండి? ఎలక్ట్రల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ చిన్నప్పటి నుంచి ఆర్గ్యూ చేస్తున్నాడు పాపం, ప్రోరేటా రిప్రజెంటేషన్ ఉండాలి, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పి. ఇప్పుడు సపోజ్ ఒక పార్టీకి 30% ఓట్లు వచ్చినాయి అనుకోండి, పార్టీ లీడర్ విల్ కాంటెస్ట్, నాట్ చంద్రశేఖర్ రాధాకృష్ణ కాదు, పార్టీ కాంటెస్ట్ చేస్తుంది. దానికి వస్తే పార్టీ చీఫ్ ప్రెసిడియం ఎవరైతే వాళ్ళు దే విల్ నామినేట్ ది పీపుల్. అది ఒక పద్ధతి ఉంది కదా. అవును. అప్పుడు ఈ డబ్బుది కూడా ఆటోమేటిక్గా పోతుందిగా. అవును, పోతున్నా లేదా? పోతుంది. మరి చేయనివ్వట్లేదుగా. అదే ఇప్పుడు ఎప్పుడు ఎవాల్యుయేషన్ ఏదో ఒక స్టెప్ వచ్చినప్పుడు ఇవన్నీ అవుతాయి. ఇప్పటివరకు చేయలేదు.
అలా అని చెప్పి నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఆపర్చునిటీ ఉన్నవాళ్ళు, చేయగలిగే సమర్థత ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సాక్రిఫైస్ చేయగలిగిన వాళ్ళు చేయకుండా ఉన్నారనుకోండి, యూఆర్ ఆల్రెడీ ఏ ఫెయిల్యూర్. ఒకటి చెప్పనా మీకు, నాలెడ్జ్ మన వాళ్ళకి లేదనుకోకండి, మిమ్మల్ని నిలువునా అడ్డంగా అమ్మేయగలరు. సరే అది ఓకే. పొలిటీషియన్స్ వాళ్ళకి ఎవ్వరికి నాలెడ్జ్ లేక కాదు. ఇప్పుడు జగన్మోహన్ తెలివితో కూడా సరే అది కాదు, నేను చెప్తాను తెలివితో కూడా 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పే చంద్రబాబుని చుక్కలు చూపిస్తున్నాడా లేదా అనుకోవచ్చు, చుక్కలు చూపిస్తున్నారని. అంటే దట్ ఈస్ రియాలిటీ అండి నేను చెప్పేది. అది ఏ మోడల్ అని ఎంచుకున్నాడు అనేది దట్ ఈస్ ద డిఫరెంట్. అది మనం అది ఎప్పుడూ డిబేట్ అయ్యి, కానీ నేనేది అది అతనితో ఒక తెలివి. మీ తెలివిని మీరు సద్మార్గంలో ఉపయోగిస్తున్నారు కనుక మీకు ఒక ఆశావాదిగా ఉంటున్నారు. అవును, అది వేరే మార్గంలో ఉపయోగించినప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. అది అయినా అదే మన దగ్గర వచ్చిన సాగు ఏంటంటే, మన పొలిటీషియన్స్ దే ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళ స్మార్ట్నెస్ అది ట్రాన్స్ఫర్ అయ్యి జనం కూడా స్మార్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కదా జనం, మీకు అర్థమై ఉంటుందిగా. ఇప్పుడు అది స్మార్ట్ అవ్వచ్చు, వాళ్ళ బలహీనత అవ్వచ్చు, ఆ సిచ్యువేషన్లో హెల్ప్లెస్ అవ్వచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. బట్ నా వంతు నేను వాళ్ళ గురించి తీసేయండి. జనరల్గా వాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి ఏం చేయను. బట్ నేను అలా అనుకుంటే ఈ రోజున అమెరికా వెళ్ళి 6 వర్టికల్స్లో 60 నుంచి 100 సంవత్సరాల కంపెనీలను దాటుకొని ముందుకెళ్ళేవాడిని కాదు. ఆ మైండ్ సెట్ ఉంటే, నా మైండ్ సెట్ ఈజ్ ఏ ఫైటర్ మైండ్ సెట్, రెవల్యూషనరీ మైండ్ సెట్. చెయ్యాలనేది అంతా ఉంటా. సరే 100% అనుకుంటే 10% చేశాను అనుకోండి, దట్ స్టిల్ గివ్స్ మీ లాట్ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ నాట్ డూయింగ్ ఇట్. మీరు నిరాశ చెందకుండా ఉండటం కోసం నేను చెప్పేది ఫస్ట్ ఒకటి. అదే ఉండనే ఉండదు. ఉంటుందా ఉండదని కాదు, మీకు ఇప్పుడు యూ స్టార్ట్ వాకింగ్ అప్పుడు తెలుస్తుందిలేండి. ఇప్పుడు నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యాను రాధాకృష్ణ గారు. మీరు ఏంటంటే చాలా నమ్మకంతో, మీ మీద మీకు నమ్మకంతో ఉన్నారు. ఎస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్. చెప్తా, 2 మీకు డబ్బు అవసరం లేదు, అయిపోయింది. యు హావ్ సీన్ యువర్ లైఫ్. ఎస్, ద రెస్ట్ ఆఫ్ లైఫ్ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. అవును, టు డెడికేట్ టు ది సొసైటీ 100%, ఇంక్లూడింగ్ యువర్ వైఫ్. ఎస్. సో ఇక్కడ ఇంతవరకు మీకు క్లారిటీ ఉంది. మిమ్మల్ని అర్థం చేసుకుని సమాజం కూడా ఉండకపోతే అది ఇంకొక సమస్యకు దారితీస్తుంది. చెప్తా ఏ సమస్య అంటే, ఇప్పుడు చంద్రశేఖర్ వచ్చాడు, ఈ మాడు బగలు కొట్టించుకున్నాడు, మళ్ళీ మనం ఎందుకు రాని ఇంకొకడు అయిపోతారు. ఇప్పుడు మిమ్మల్ని కనుక సమాజం యాక్సెప్ట్ చేసి, అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్గా చెప్తున్నా, ఎంకరేజ్ చేసింది అనుకోండి, ఇంకొక 10 మంది వస్తారు ఈ స్పిరిట్తో కదా. వస్తారు, తీసుకొస్తాం కూడా. మీరు కాదు తీసుకురావాల్సింది, వెళ్ళాలన్న ఆకాంక్ష కలిగించాల్సింది ప్రజలు. వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం గెలిచారని మీరు అలా అనుకుంటున్నారు. నో, నేను ఒక జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడట్లా. మీకు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం గెలవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, అది వేరు. సో నేను అసలు జనరల్గా సమాజం గురించి చెప్తా. ఇప్పుడు మీకు మీ ఆంధ్రప్రదేశ్ సమాజం వేరు, తెలంగాణ సమాజం కూడా వేరు. ఇక్కడికి వచ్చింది అనుకుంటే, కేసీఆర్ విషయంలో వచ్చేటప్పటికి ఏంటంటే అహంకారం అనే పాయింట్ మీద కొట్టారులు పారేశారు. మీకు అక్కడలాగానే ఇక్కడ వెళ్ళిపోయారు. నేను ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిఫరెంట్. అహంకారాన్ని ఎక్కడ ప్రపంచంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీకు మీ దగ్గర వచ్చిన సమస్య ఏంటంటే, ఏది అయినా సరే పర్వాలేదు, మా కులమా, మా ప్రాంతమా, మా గోళ చచ్చింది అక్కడ ఎక్కువ. కొంత సెక్షన్, అందరూ నేను అనుకోవట్లేదు. ఎప్పుడు అందరూ ఉండరండి, నేను చెప్పేది. ఎప్పుడు దేంట్లో కూడా అందరూ ఉండరు. అసలు మంచి చెడు 2 ఉంటాయి కదా, ఉంటాయి. అది ఎక్కువ తక్కువ అనేది తేడా. సో మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఇలాంటి విషయాలు మీ లీడర్ చంద్రబాబుతో స్టడీ చేశారా? అసలు ఆయన గురించి మీరు ఎలా, మీ బాస్ దగ్గర ఎట్లా ఇంటరాక్షన్ జరిగింది, ఆయన మీద మీ అభిప్రాయం 2 చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు గారు అంటే, నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి నేను చూసిన వ్యక్తిని. ఆయన జన్మభూమి కానీ, రైతు భరోసాలుగా, రైతు ఉంటాయి కదా అవి చేయడం కానీ, ఆయన పోరాటం కానీ, బాబ్లీ రైతు బజార్లు, ఆ రోజుల్లో శ్రమదానం కానీ, ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చాను. ఆయన ఎంత డైనమిక్గా వర్క్ చేశారు. మా హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్స్కి కూడా సర్ప్రైజ్ విజిట్కి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. ఇట్లా ఆయన వల్ల, దానివల్ల ఆయన కోపం మునిగింది తెలుసు. సరే అది ఓకే. అంటే మీకు అంటే ఇప్పుడు దిగారు కనుక చెప్తున్నా, తెలుసు నాకు. అది కూడా ఆ రోజు డాక్టర్లు అందరూ స్ట్రైక్ చేసిన మాట వాస్తవం, నాకు ఇప్పటికీ గుర్తున్నాయవన్నీ. బట్ యాజ్ ఎ లీడర్ మీరు ఆయన గురించి అడిగారు కాబట్టి దాన్ని నాకు ఆయన అంటే ఒక అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు తెలుగు జాతి ప్రపంచంలో కానీ ఎక్కడైనా తెలుగు వాళ్ళంతా మెర్సిడీస్ బెంజ్, బిఎండబ్ల్యూలో కార్లలో తిరుగుతున్నారన్న, ఈ హైదరాబాద్లో ప్రతి వ్యక్తి సంపద ఎన్ని రెట్లు పెరిగి
ఇండియాలోనే రిచెస్ట్ పీపుల్ అవుతున్నారన్న దానికి ఆయన పాత్ర చాలా ఉందనేది నా బలమైన ప్రగాఢ నమ్మకం. దానికి ఐఎమ్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ ఫర్ హిమ్, అన్డిస్ప్యూటెడ్. ప్లస్ యాజ్ ఎ లీడర్గా ఆయనకుండే ఓర్పు, సహనం, ఆ కష్టపడే తత్వం, వేరే ఏమి చేసుకోకుండా జీవితం మొత్తం ప్రజలకు అంకితం చేయడం అనేది ఇన్స్పిరేషనల్ థింగ్స్. సో ఆ విషయంలో ఐ ఆల్వేస్ అడ్మైర్ హిమ్. మీరు ఎప్పుడైనా పర్సనల్ కూడా ఇంటరాక్ట్ అయ్యారా? చాలాసార్లు కలిసాను. ఎప్పుడన్నా అసలు డిన్నర్కి వెళ్ళారా? ఫ్రెండ్స్తో అడిగారు ఎప్పుడన్నా? అడగండి సార్. సరే, ఇప్పుడు అదే అంటే చెప్తున్నా, ఇక అతనికి ఇంకే లైఫ్ లేదు. అది యాక్చువల్గా మరి పాపం ఒక విధంగా జాలేస్తుంది ఆ విషయంలో. ఎందుకంటే మేము బాగా కష్టపడతాం. బట్ కాకపోతే సాటర్డే నైట్ అనేది ఫ్రెండ్స్ తోటి ఒక 20 మందితో చక్కగా కూర్చుంటాం, డిన్నర్ చేస్తాం, కబుర్లు చెప్పుకుంటాం, నవ్వుకుంటాం ఆహ్లాదకరంగా. అలా చేయబట్టి అందరు ఈ రోజు వచ్చి వర్క్ చేస్తున్నారు. రిజనరేట్ అవుతాం. యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ లైఫ్ ఫర్ ఎనీబడి. బట్ ఒక్కొక్కళ్ళు పెరిగిన వాళ్ళ ఐడియాలజీ దట్ పర్సనల్ లైఫ్ అనేది కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఇట్స్ నాట్ కామెంట్. అతనికి అసలు ఏ దేశం ఉండదు, ఓన్లీ ఈజ్ ఎ పొలిటికల్ యానిమల్. ఐ క్యాంట్, నేను అలాంటి మాట్లాడలేను, ఎందుకంటే నేను ఆయన అభిమానించే వ్యక్తిని కాబట్టి ఇది నేను పాజిటివ్ యాంగిల్ చూస్తాను తప్పించి ప్రతి మనిషి ఎవరు అంటే నా ఒపీనియన్ ఏ మనిషి పర్ఫెక్ట్ కాదండి. నాలో ఉండే డ్రాబ్యాక్స్ నాకు ఉంటాయి. దిస్ ఇస్ ద పాజిటివ్ థింగ్ నేను చెప్పేది. ఆయనకి ఏంటంటే ఇంకా వేరే వ్యాపకం లేదు. అది లేదు, అదే చెప్పేది. అసలు ఏమీ లేకుండా 24 గంటలు ప్రజల గురించి ఆయన ఆలోచిస్తారు. సో ఏమంటారు ఆయన? మీరు ఇట్లా మీ ఆలోచన చెప్పినప్పుడు చెప్పండి నాకు. నేను ఇంత డెప్త్గా ఆయనతో చెప్పలేదా? ఇంత డెప్త్గా చెప్పలేదు. బట్ ఆయన కూడా ఏంటంటే 500, 200 పోవాలి, బ్లాక్ మనీ పోవాలి, ఎలక్షన్లో ఖర్చు తగ్గించాలి. ఆయన భావం కూడా అలానే ఉంటుంది. కూడా పులి మీద స్వారీనే. అది ఎక్కడ దాకా వచ్చిందంటే ఒక దేశంలో ఒక 10 మంది వ్యాపారవేత్తల చేతుల్లోకి రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోయే పరిస్థితికి వస్తుంది. వాళ్ళే ఫండింగ్ చేయగలరు. అంటే ఏదైనా బాగుపడాలంటే బాగా పీక్కి వెళ్ళాలి, ముదరాలి. డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటారే, స్టేజ్కి వస్తుంది. ఇట్ విల్ ఐఎమ్ ఎన్ ఆప్టిమిస్ట్ అండి. ఇన్ జనరల్లీ ఐఎమ్ ఎన్ ఆప్టిమిస్ట్. ఐ డోంట్ థింక్ ఇన్ ఎ నెగిటివ్ వే. ఏదైనా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉందని అనుకునే వ్యక్తిని నేను. ఉంటుంది కూడా, కాకపోతే టైం అంతే. టైం అంటే మాకు లక్కీగా ఇంకో 25-30 years ఉంటాం కాబట్టి, ఇఫ్ నాట్ ఇన్ 5 years 10-15 yearsలో ఈ దేశం మారుతుంది అనేది నేను నమ్ముతున్నా బలంగా. సో యాజ్ ఆఫ్ నౌ గుంటూరు కాన్స్టిట్యున్సీ ప్రజల వరకు వాళ్ళకు ఒక రకంగా కొంత లక్కీ ఫెలోసే. అంటే జయదేవ్ అతను క్యారెక్టర్ గురించి కూడా ఎవరో స్పాట్లెస్. సో అతను చేయగలిగింది అతను చేశాడు. తర్వాత యూ ఎంటర్డ్. గెలిస్తే మీకు అంతే, మీరే ఇక్కడ ఎవరి దగ్గర చేయాల్సిన కర్మ లేదు, అవసరం లేదు మీకు అని నేను నమ్ముతున్నా 100%. సో ఏదైనా ఉంటే మీరు సొంతంగా కూడా ఖర్చు పెట్టే స్తోమత ఉంది కనుక వాళ్ళకి ఒక రకంగా మంచి జరుగుతుందని. సో ఈ మంచి జరుగుతుంది ఈ ప్రాసెస్లో మీ మీద అంచనాలు పెరిగి మీ అఫిడవిట్ పుణ్యం అంటూ అమ్మో ఈ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి అంటారు అని చెప్పి అందరూ ఎక్కువ ఆ డబ్బులు పిండడానికి చోట్ల వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఎ కీ లీడర్షిప్ స్కిల్. ఎవరితో అయినా, అది ప్రజలతో కానీ నాయకులతో కానీ మనం అది మేనేజ్ చేసుకునే కేపబిలిటీ లేకపోతే యూ విల్ నాట్ బికమ్ ఎ లీడర్. ఐ థింక్ వీ హ్యావ్ ఇట్. చెప్తాం, ఏముంది అందులో. అడుగుతారు, ఏదన్నా అడిగితే దీనికైతే ఇస్తాను, 10 మందికి ఉపయోగపడే పని అనుకోండి, ఐ విల్ డూ ఇట్. వ్యక్తిగతంగా అడిగితే ఇవ్వను. డబ్బులు పంచాలిగా ఎక్కడ? రాజకీయాల్లో ఉంటారా? అవన్నీ అనేది ఏంటంటే చెప్పేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ మనిషికైనా సమాజం మీద ప్రేమలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ యూ స్టే అవుట్ సైడ్ ద సిస్టమ్ అండ్ కీప్ కంప్లైనింగ్, ఆర్ యూ ఎంటర్ అని చెప్తున్నా. అంటే జరిగేది చూస్తా, కంప్లైంట్ చేసుకుంటా, బాధపడతా ఉండటం తప్పించి, లేదా somehow you enter into the system and start talking about it. Otherwise there is one more whistleblower. విజిల్ వల్ల ఉపయోగం లేదనేది నా ఒపీనియన్. ఎందుకు లేదు, వరల్డ్ వైడ్ జరిగిందంటే అదే. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, ఆయన అది చేసి దాన్ని జనంలో మార్పు తీసుకొచ్చిన తర్వాత చేయొచ్చు, చేయకూడదు అని కాదు నేను అనట్లేదు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్. ఎమర్జెన్సీకి అగెనిస్ట్ గా ఆయన గొంతెత్తాడు, ఆయనతో పాటు అనేక గొంతులు. అది కూడా దట్ ఈస్ ఆల్వేస్ అన్ ఆప్షన్ దట్ ఐ ఆల్వేస్ థాట్ అబౌట్ ఇట్. ఆలోచించిన మాట వాస్తవం. బట్ నేను సిస్టంలోకి ఎంటర్ అవుదాం అనుకున్నా, తప్పులేదు. ఓకే, ఎంటర్ అయినప్పుడు దాన్ని ఆ సిస్టంలో ముందుకు తీసుకెళ్ళి బ్రాడ్గా ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడాలంటే సిస్టంలో ఏది చేయాల్సి వస్తే అది చేయాలి ఎవరైనా సరే. అంతే, దానికి లోబడే.
చేయాలి, తప్పదు, లేకపోతే మీరు ఎంటర్ అవ్వలేరు సిస్టంలో. అసలు రానివ్వదు సిస్టమ్, అంతే కదా. సిస్టమ్ మీరు చెప్పదలుచుకుంది అదే కదా. అంతే. కానీ ఇప్పుడు ఈ మధ్య నేను విన్నది ఏంటంటే చంద్రశేఖర్కి ముక్కుసూటితనం ఎక్కువ. తను అనుకున్నది చెప్పేస్తాడు, ఏదైనా ఉంటే నో అంటారు. ఇది కుదరదు రాజకీయాల్లో. ఇప్పుడు రాజకీయాల్లో రెండు అబద్ధాలు చెప్పాలి పాలిటిక్స్లో. వాళ్ళు అబద్ధం చెబుతున్నారని మీ ముందు కూర్చున్న వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఆనందిస్తారు, మీరు ఆనందిస్తుంటారు. నేను చెప్పింది నమ్ముతున్నారని మీరు అనుకుంటారు, ఏదో చెప్పిపోయి వెళ్ళారా అని వాళ్ళు అనుకుంటారు. బట్ జరిగేది అయితే జరుగుతూనే ఉంటుంది ఇది కదా. ఇందులో రెండు ఉన్నాయి మీరు చెప్పినవి. ఒకటి ముక్కుసూటితనం. ముక్కుసూటితనం అనేది ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ఒకటి లౌకికం అనేది సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం కావాల్సిందే. ఇప్పుడు మీరు అన్నారు మేనేజింగ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నారు, అక్కడ ముక్కుసూటితనం అవసరం. ఒకటి తప్పు చేస్తున్నాడంటే అది తప్పు చేయొద్దని చెప్పడం ముక్కుసూటితనం అక్కడ అవసరం. అది సిచ్యువేషనల్గా, అది ఉండకపోతే వాడు లీడర్ అవ్వలేడు. రెండోది అబద్ధాలు అన్నారు. అబద్ధాలు చెప్పి అందరిలాగా చేసే పని అయితే నేను రావాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి. చాలా మంది క్వాలిఫికేషన్ అంటారు. అదే చెప్పేది. దట్ ఇప్పటి నుంచి మీరు ఇప్పటివరకు చూసిన రాజకీయం వేరు, ఇప్పటి నుంచి నేను ప్రజెంట్ చేయబోతున్న రాజకీయం వేరు. నేను ఈ రోజు 2.5 నెలలు అయింది. ఐ డిడ్ నాట్ యూజ్ ఈవెన్ ఏ సింగిల్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇప్పుడు 300 సభల్లో పాల్గొన్నా, గంటల కొద్దీ మాట్లాడా, అన్ని విషయాలను అటాక్ చేశా. బట్ ఐ నెవర్ యూజ్డ్ వన్ బ్యాడ్ వర్డ్. మా కిలారి రోసయ్య గారు అపోనెంట్, ఆయన లాస్ట్ 1-2 years ఆయన స్పీచెస్ చూడండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ హెవీగా వాడేవారు. నేను వచ్చిన తర్వాత నుంచి ఆయన కూడా తగ్గించారు. అది దట్ ఈస్ ద చేంజ్. అంతేగాని వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి నేను అబద్ధాలు ఆడటం. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వేరు, అబద్ధం వేరు. అబద్ధాలైనా కూడా స్పష్టంగా అది అబద్ధం అని చెప్పగలగాలి. అబద్ధం అంటే ఏంటంటే భ్రమలు కల్పించడం. నన్ను చాలా మంది అడిగారు, రెండు హామీలు ఇవ్వమన్నారు. ఇప్పుడు కొన్ని రైల్వే ప్రాజెక్టులు అడిగారు. నేను ఒకటే చెప్పా, రైల్వే ప్రాజెక్టులు రైల్వే బోర్డుతో సంబంధించింది. ఇందులో అవుతుందో లేదో నాకు తెలియదు. నేను ఎలక్షన్ అయ్యాక నేను మాట్లాడి మీకు వాస్తవాలు చెప్తా. ఇష్టమైతే మీరు ఓటేయండి, లేకపోతే ఇప్పుడు నేను ఎంపీ అవ్వపోయినంత మాత్రాన నాకేం కొంపలు మునిగేది లేదు. దాని గురించి నేను క్యారెక్టర్ అమ్ముకొని అబద్ధాలు చెప్పి అందరు రాజకీయ నాయకుల్లాగా ఉండి చేయడానికి నేను రాలేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. అలా అయితే మీ పార్టీకి ఒక సీటు పోతుందని భయపడతారు కదా. చూడండి ఎంత మెజారిటీ వస్తుందో. ఎంత వస్తుందండి చూడండి మీరు. నేను వరస్ట్ కేసు 1,50,000 మెజారిటీకి తక్కువ రాదు. దిస్ ఈస్ ద వర్స్ట్ కేసు. ఓకే, హైయెస్ట్కి అది ఎంత ఉంటుంది అనేది మీరే చూస్తారు. మీరు అంటున్నారు ఏంటంటే రాజకీయాలు అబద్ధాలని. అది అంటే కదా, చాలా జనరేషన్స్, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ యూత్ మైండ్ సెట్ ఆర్ ఫెడప్ విత్ దట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. వాళ్ళు నిజాలు కోరుకుంటున్నారు, వాస్తవాలు కోరుకుంటున్నారు. అది మనం చెప్పగలిగితే యాక్సెప్ట్ చేస్తారని నేను నమ్ముతున్నా. అంటే మీరు అమెరికాలో ఉండి వచ్చారు కనుక మీరు ఏంటంటే సోషల్ మీడియా వీటి గురించి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నట్టున్నారు. యూత్ ఏమీ అంత పునీతంగా లేరు ఇప్పుడు. మీకు ఐడియా ఉందా యూత్లోనే క్యాస్టిజం ఎక్కువ ఉందని? ఇప్పుడు ఉండొచ్చు క్యాస్టిజం, తెలుసా అసలు? ఉంది అని లేదు అని నేను అన్ను. అట్లా అని చెప్పి అందరూ ఉంటారని నేను అనుకోను. మళ్ళీ అదే ఎప్పుడు ఎక్సెప్షన్. అందరూ ఎక్కడ ఉండరు, ఏది ఉండరు. అందరూ ఇప్పుడు మీలాగా అందరూ ఎందుకు లేరు? సేమ్ అట్లాగే ఇటు అటు రెండు పక్కల కూడా. ఇప్పుడు మీరు అలా అని చెప్పి మనం దాని గురించి భయపడతా ఆగలేం కదా. మనం చేయాల్సిన పని భయం గురించి కాదు. ఇప్పుడు రాజకీయం అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు మన దేశంలో ఒకటి, మన దేశం ఏంటి, మీ దేశం కూడా అంతే కదా. ఇప్పుడు ఆశలు కల్పించటం, రెండు భయపెట్టడం, ఈ రెండు చేయాలి రాజకీయ నాయకుడు అనేది. ఒక ఫార్ములాకి వచ్చారు. అది మీ దగ్గర ట్రంప్ మొన్నటిదాకా, ఓకే, అతను రెడ్ నెక్ అమెరికన్స్ని, బ్లాక్స్ని, వీళ్ళని ఎగనెస్ట్గా ఇట్లా మొదలుపెట్టాడా? లోకల్ అమెరికన్స్ చేశారు. మరి అక్కడే వచ్చేసింది అది. అది మెచ్యూర్డ్ సొసైటీ అనుకుంటాం మనం. అండ్ దట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దట్ నో మ్యాన్స్ ప్రాపర్టీ. అది ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయ్యి అది దాన్ని అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చిన దేశం అది. మరి అక్కడ కూడా మళ్ళీ ఓడిచ్చారు కదా అదే ట్రంప్. మళ్ళీ అదే ట్రంప్ కావాలనుకునే పరిస్థితికి వచ్చింది కదా మీ దేశం. అది యువతలో లీడర్ ఇన్కాంపిటెన్సీ. మీకు ఎప్పుడైతే లీడర్లో ఇన్కాంపిటెన్సీ ఉంటుందో, పాలిటిక్స్లో రెండే ఆప్షన్స్ ఉంటాయండి, మనం లేదా అపోనెంట్. వీళ్ళిద్దరిలో బెస్ట్ చూసుకుంటారు తప్పించి
థర్డ్ ఆప్షన్ ఉండదు ఎవరికి. కరెక్టే. ఇప్పుడు మీ దగ్గర వచ్చింది ఏంటంటే ట్రంప్ కంటే గనుడు ఎవడో లేకుండా పోవటమే అవతల పార్టీలో. అది దట్ ఈస్ ద పిటి. ఇప్పుడు మీరు అక్కడ కూడా బిగ్గెస్ట్ ట్రాజడీ ఇన్ అమెరికా. అది అక్కడే కాదు, ప్రపంచం అన్ని చోట్ల లీడర్షిప్ క్రైసిస్ అనేది ఉంది ఈ రోజున. ఎందుకంటే మీరు చెప్తున్న కారణాలతోటి వై షుడ్ ఐ కేర్ అబౌట్ ఇట్ అనేది. బట్ ఇది ఏంటంటే హిస్టరీలో సైకిల్ వరస్ట్ అయిపోతుంది, అయిపోయాక లాంటి వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు, దీన్ని కొన్ని రోజులు సెట్ చేస్తారు, కడుపు నిండాక అందరు మళ్ళీ మామూలు అయిపోతారు. ఈ ఏంటంటే ఎవ్రీ 50-100 years కి జరిగేదే. దిస్ ఈజ్ నాట్ న్యూ, సో దిస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది నా ఒపీనియన్. ఓకే. సో మీరు ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా కొన్నన్నా నేను చూస్తానని అయితే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు చెప్పకుండా మీరు, అది కూడా నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మా వాళ్ళు ఇచ్చింది, చూస్తానని కూడా చెప్పడానికి ఇష్టపడరు ఒకసారి, అది ఎట్ట కుదురుతుంది అంటారు, అది అట్లా ఉంటే జనం యాక్సెప్ట్ చేయరు కదా అనేది ఒక. లేదు, అది కరెక్ట్ ఫీడ్బ్యాక్ కాదు. నేను విన్నంత ఎదుటి అసలు ఎప్పుడు వినకుండా, పూర్తిగా అవ్వకుండా, లేదా దాని మీద నాకు డెప్త్ లేకుండా నో అని ఎప్పుడు చెప్పను. ఓకే. చెప్పకుండా నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే మాది ప్రోడక్ట్ కంపెనీ, 100 people ఒపీనియన్స్ చెప్తారు, అవన్నీ తీసుకొని ప్రోడక్ట్ కంపెనీని బిల్డ్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే ఫీడ్బ్యాక్, అసలు ఐ లివ్ ఆన్ ఫీడ్బ్యాక్. అసలు అది ఎవరిచ్చారో ఒకళ్ళిద్దరు అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ఏదన్నా మాకు ఆల్రెడీ ఆ వ్యక్తి గురించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ కట్ చేస్తాం తప్పించి, ఓకే, ఐ డోంట్ నీడ్ టు మేక్ 100% పీపుల్ హ్యాపీ. 51% పీపుల్ హ్యాపీ చేస్తే సర్వ్డ్. అందరినీ హ్యాపీ చేయాలంటే ఒకటి చెప్తారు మాకు అమెరికాలో, ఐస్ క్రీమ్ అమ్ముకో, రాజకీయాల్లో కానీ లీడర్షిప్ పొజిషన్లోకి వెళ్ళొద్దు అనేది. ఇది కూడా అంతే. అందరినీ హ్యాపీగా ఉంచడం దేవుడి వల్లే కాదు, అంతే. మరి అందులో ఒక 4-5 చెప్తారు. సో ఐ డోంట్ మైండ్ అబౌట్ దిస్. ఎట్లా సాధ్యం? అందరినీ దేవుడు కూడా అందరినీ హ్యాపీగా ఉంచలేడు. అవును. మరి ఏముంది దాంట్లో? అది అంటే 51%. దట్ ఈస్ మై గోల్ విత్ ద బెనిఫిట్ ఆఫ్ ది 90% ఆఫ్ ద పీపుల్. అది. సో వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఇష్టం అవుతుంది, లేకపోతే లేదు, వాళ్ళు అప్ టు దెమ్. అది వాళ్ళ చాయిస్. సపోజ్ అంటే నా కోరిక కాదు అది, మీరు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. ఓడిపోతే విల్ యూ స్టిక్ టు పార్టీ అండ్ పాలిటిక్స్? ఓడిపోతే మీరు చెప్పినట్టు అది లెస్ దాన్ 0.0. నేనే అంటున్నా కదా, నేను ఇప్పుడు 12 hours కష్టపడతాను, 12 to 15, 18 hours కష్టపడతా. బిజినెస్ ఎవరు చూస్తారు అక్కడ? మరి ఇప్పుడు దానికి అంతా స్ట్రక్చర్ ఉంది. అవసరమైతే దాన్ని దానికి కంప్లీట్ మా బ్రదర్ ఉన్నాడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, 500 మంది, VP ఆఫ్ ఆపరేషన్స్, వెరీ స్ట్రక్చర్డ్ కంపెనీ. అంటే 100% ఆన్లైన్ ఉన్నటువంటి కంపెనీ. ఐ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై ఫోన్. ఓకే. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి గ్రో విపరీతంగా చేయాలంటే ఇంతకు ముందు చేసినట్టుగా గ్రో చేయటం కష్టం. బట్ ఉన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయటం, కంటిన్యూ చేయటం, నడుపుకోవటం అనేది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని ఆల్రెడీ బిల్డ్ అయినాయి కాబట్టి. సో గెలుపోవటంలతో సంబంధం లేకుండా రాజకీయాల్లో అయితే ఉంటారు. అసలు ఆ మైండ్ సెట్ లేకపోతే అసలు రాకూడదు. ఎందుకంటే మహామహులు అన్నగారు లాంటి వాళ్ళు ఓడిపోయారు. ఇది ఓడిపోయింది ఎవరు? ఇందిరాగాంధీ ఓడిపోయింది. సో అసలు మనం ఎప్పుడు గెలుస్తాం అనుకుంటేనే అసలు రాకూడదు. అంతే, కరెక్ట్. ఎదుటి వాళ్ళు మనం తిట్టుకుంటారంటేను యూ షుడెంట్ కమ్ ఇన్ టు ద పాలిటిక్స్. అది 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 రెండో అది పాయింట్ ఉంది. ఎదుటివాడు మనం తిట్టుకుంటాడంటే ఖచ్చితంగా తిట్టుకుంటాడు. తిట్టుకునేవాడు ఓడిపోవడం ఇవన్నీ. ఒకటి మెచ్చుకున్నాడంటే ఇంకోటి తిట్టకుండా ఎందుకుంటాడండి? 100% అయితే మెచ్చుకోరు కదా. అవును. ఇప్పుడు దేవుణ్ణే, ఇప్పుడు మీరు అనుకో, సపోజ్ మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు అనుకోండి, ఇంకోటి ఇంకో స్వామిని నమ్ముతాడు, ఇంకోళ్ళు అల్లాని నమ్ముతారు, అంతే. సో ఈ క్లారిటీలు ఇంతవరకు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కొంతవరకు మీకు ఐడియా ఉంది. కానీ ప్రాక్టికల్స్ వేరే అంటాం కదా మనం, థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఇక్కడ దీంట్లో ఎక్కడైనా సరే బ్రేకులు పడతా ఉండటం సహజం. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఇవన్నీ చేస్తామని అన్నారు. వస్తే రావాలి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తేనే చేయగలం. అదే చెప్తున్నా, గవర్నమెంట్. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అప్పులు ఉన్నాయి. అప్పులు కాదు అసలు, ఇంకా అది సర్లేండి, అది ఆ దరిద్రం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డబ్బులు ఇచ్చే పరిస్థితిలో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది అనేది నేనైతే లేదు. ఒకవేళ చంద్రబాబు తల్లకిందులుగా తపస్సు చేసి డెవలప్ చేసి ఆదాయాన్ని పెంచి చేసినా 5 ఏళ్ల తర్వాత జరుగుతుంది అది. అవును. ఆయన రాగానే ఆదాయం అయితే పెరిగిపోతుంది కదా. పెరగదు. నేను అదే చెప్తాను అందరికీ. నేను మీటింగ్స్లో రాగానే 6 నెలలు అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పటం లేదు. ఇప్పుడు మా వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లంకి ఒక ఎక్స్ట్రా రూపాయి అవసరం లేదు. అధికారుల అసమర్థత,
కోఆర్డినేషన్ లేకపోవటం, రాజకీయ నాయకుల అవినీతి, ప్రైవేట్ ట్యాంకర్ల మాఫియా, వీటన్నిటి వల్ల వాటర్ సప్లై లేదు. దట్ ఐ కెన్ కంట్రోల్. అని మీ యూ విల్ బి కంట్రోల్ బై ఎమ్మెల్యేస్ రేపు. సరే, అది కూడా చూద్దాం. అంటే చెప్తున్నా, అది కూడా అంటే ప్రజలకి ఇబ్బంది జరిగే విధంగా చేసే ఎమ్మెల్యేలు ఉంటారని నేను అనుకోవట్లేదు మా దగ్గర. అలాంటి దగ్గర ఆ దగ్గర కాదు, అందరూ ఒకే టాన్లో మొక్కలండోయ్, మీరు అది మర్చిపోవద్దు. అంటే పేదవాళ్ళకి అన్యాయం జరిగే దాంట్లో పేదల ఏంటనే తర్వాత కదా తెలిసేది. నేననేది అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు మీరంటే ఏమండి, మీది కడుపు నిండిన బేరం అండి. ఓకే, చెప్తా అలవోకగా 100 అయినా 200 కోట్లైనా ఎవరికైనా ఖర్చు పెట్టడానికి, హెల్ప్ చేయడానికి చేయగల శక్తి ఉంది మీకు, దేవుడు ఇచ్చిన అవకాశం. ఓకే, మిగతా ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళందరికీ అట్లా ఉండదు. వాళ్ళు కొంతమంది అప్పులు చేస్తారు, మళ్ళీ సంపాదించుకోవాలి, మళ్ళీ ఎలక్షన్ నాటికి మళ్ళీ 40-50 కోట్లు పోగేసుకోవాలి. ఇది ఒక సైకిల్. మీరు చెప్పింది వాస్తవం. అయితే మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు జనరల్గా కొంచెం ఫైనాన్షియల్ స్టేబుల్గా ఉన్నోళ్ళు ఉన్నారు. రెండోది, ఒకవేళ వాళ్ళు నిజంగా బిజినెస్లు చేసుకొని ప్రాపర్ వేలో ఎర్న్ చేసే విధంగా ఐ విల్ సపోర్ట్ దెమ్. వాటర్ పోతున్నాయి, ఐ విల్ సపోర్ట్ దెమ్. ఎథికల్ వేగా చేసే విధంగా నేను కానీ ఇంకొకళ్ళు కానీ. పేదవాళ్ళకి, అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగితే మాత్రం డెఫినెట్గా నేను క్వశ్చన్ చేస్తాను. 100% అవుతాను. ఇంకా అందులో మాత్రం అట్టడుగు వర్గాలకు మాత్రం అన్యాయం జరిగితే ఒప్పుకోను. అసలు ఎంపీల రోలే ఉండదండి, తెలుసా మీకు? ఓకే, అది ఉంటుందో ఉండదో సరే కాలం ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సపోజ్ మీరు నాకు పరిచయం అయిపోయారు అనుకుందాం. మీ గుంటూరులో ఏదైనా ఒక సబ్ ఇన్స్పెక్టర్ని మార్చమన్నాం అనుకోండి, ఆ ఎమ్మెల్యే నుంచి లెటర్ తెమ్మండి అని అంటారు. ఆ ఎమ్మెల్యే చెబితేనే అవుతుందంటారు. ఇవాళ సిస్టమ్ నేను చెప్పాను. మీరు ఇప్పుడు ఉన్న సిస్టమ్ అది. కాకపోతే నేను నాకు ఎమ్మెల్యేలతోటి విపరీతమైన బాండింగ్ ఉంది. ఈ రోజున మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. వెరీ గుడ్ రిలేషన్. మీరు ఊహించని అందరికంటే కూడా చాలా బాగుంది. నేను ఇచ్చిన ఎఫెక్షన్ కానీ రిలేషన్ కానీ వాళ్ళు కూడా అలానే ఇస్తారు అనుకుంటున్నా. బట్ నాకంటూ సెల్ఫ్ ఏ ఉండదు. లేకపోతే మీకు వాళ్ళతో ఏం పని అసలు ఏం ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ కామన్ మ్యాన్కి ఇబ్బంది అవ్వకుండా ఉన్నంత వరకు చిన్నవి పెద్దగా ఎవరు పట్టించుకోరండి. కానీ ఇప్పుడు అసలు కామన్ మ్యాన్కి వాటర్ లేదు. ఎవ్రీ 2-3 డేస్కి వాటర్ అంటే చూడండి, దట్ ఈస్ ఎ ప్రాబ్లం. అది మీ దగ్గర, మా దగ్గర గుంటూరులో పక్కన కృష్ణా వాటర్ ఉంది. అలాంటివి ఏంటంటే ఇంకా అలాంటివి కూడా మనం యాక్సెప్ట్ చేస్తే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ పాలిటిక్స్ అనేది నా ఒపీనియన్. అంటే అదే ప్రాబ్లం అక్కడ. మనకి ప్రియారిటీస్ ఉండవు. ఆ పూట ఓట్లు వచ్చేది. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు 40 ఏళ్ళ వరకు అనుకుంటా, ఐ థింక్ 40-45 దాకాను ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయో పరిమితిని అక్కడ దాకా పెంచుకుంటూ వచ్చారు. 45 దాకా అనుకుంటా. రీసెంట్గా ఇప్పుడు మీ స్టేట్లో 2 పార్టీలు పోటీ పడి 50 ఏళ్ళ నుంచి పెన్షన్ అంటున్నారు. అసలు ఈజ్ దేర్ ఎనీ లాజిక్ ఇన్ దాట్? మీరు చెప్పిన కొన్ని ఇబ్బందికరమైన 45 ఏళ్ళకేమో సీలింగ్ ఏజ్ లిమిట్ ఉద్యోగంలో చేరటానికి. అసలు అదే రెడిక్యులస్. 50 ఏళ్ళకి పెన్షన్ ఏంటండి అసలు? ఇవాళ 50 ఏళ్ళ వాడిని వృద్ధుడుగా అంటున్నగలరా? అంటే మన జగన్మోహన్ రెడ్డి వృద్ధుడా? కాదు కదా. కాదు, యువకుడని చెప్పుకుంటాడు కదా. చంద్రబాబు ముసలాడు అంటాడు కదా. ఇప్పుడు మీ వయసు కూడా బిలో 50ఏగా. అంతే. అంటే ఇంకో 2-3 ఏళ్ళు పోతే మీకు పెన్షన్. అంటే ఓకే, మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ కనుక సరే, లేదా మీకు పెన్షనే కదా. అంటే అందరికీ ఇప్పుడు బీసీలకు కొంతమందికి ఇస్తా అన్నారు. ఇందులో ఎవరికన్నా కానీ 50 ఏళ్ళకి మీరు ఇందాక అన్నారే ఆరోగ్య రీత్యా దెబ్బతిన్న వాళ్ళు, మీరు అన్నట్టు వల్ల కాలు చెయ్యి సరిగ్గా పని చేయని వాళ్ళు, అది ఇవ్వండి. డిజర్వ్డ్ పీపుల్ చిన్నప్పటి నుంచి ఇవ్వండి, ఇబ్బంది లేదు. చదివించండి, ఏదైనా చేయండి. కానీ ఏంటి నువ్వు ఇంట్లో కూర్చొని నీకు పొద్దున్నే ఇది ఒకటి కొత్తగా తయారైంది, ఇంటింటికి వచ్చేసి డబ్బులు ఇచ్చేసి పోవటం అని ఫస్ట్కి. అంటే అసలు మీకు ఫీల్ ఏముంటుంది అంటున్నాను నేను. కరెక్టే మీరు చెప్పినవి. ఇవన్నీ ఏంటంటే స్లోగా ఓపిక్గా సార్ట్అవుట్ చేసుకోవాలి తప్పించి, ఇప్పుడు అపోనెంట్ని బట్టి ప్రజలు అప్పటికప్పుడు అలవాటు పడ్డ విధానానికి తగ్గట్టుగా ముందు మీరు గెలిస్తే ఏదన్నా ప్రజలకు మేలు చేయరు. కానీ మీరు మీ ఒక్కళ్ళ బాధ్యత కాదు నేను చెప్పేది. సిస్టంలో ఉన్న సిస్టంలో అన్ని చాట్ల ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. వీటన్నిటికీ కూడా ఎలక్షన్కి అది వేలంపేట అవుతుంది. ఆ వేలంపాట ఎక్కడికి వెళ్తుంది అంటే మరి వీటిని కూడా ఇవన్నీ కూడా చర్చించాల్సిన విషయాలు. ఎటుపోతున్నాం అనేది ధైర్యంగా చర్చించాలి. ఎవరైనా చర్చించి ఆ ఫోరం ఏమో వాళ్ళేమో పెద్ద యాక్టివ్గా ఉండలేదు. వచ్చింది ఏంటంటే జనాన్ని నష్టం ఏంటో తెలియాలి కదా వాళ్ళకి.
ఎడ్యుకేట్ చేయాలి, ఎంపవర్ చేయాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రాపర్గా క్రియేట్ చేయగలగాలి. ఇవన్నీ చేయడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. అవి వచ్చే వరకు కొన్ని తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా వాడి ఆస్తి అయితే ఎవరు కదా. అది ప్రజలకు కూడా చాలా మంది తెలుసు వాస్తవంగా. అయినా పర్లేదు అది మాకు ఇవ్వకపోతే ఎట్టా అనేది రైట్ అవుతుంది. అది నేను అనేది బికమ్ రైట్. అంటే వాళ్ళు అడుగుతున్నారని నేను అనుకోవట్లేదు వాస్తవంగా. ఎక్కువ మంది మనం ఇన్సెక్యూరిటీతో చేస్తున్నాం అనేది నా ఒపీనియన్. మీకు ఏమవుతుందంటే ఒక ఎలక్షన్లో ఇచ్చింది రెండో ఎలక్షన్కి రైట్ అయిపోతుంది. అది ప్రాబ్లం. అంటే డేర్గా ఎవరైనా ఇంకొక నాయకుడు ఇప్పుడు 83లో మీకు చిన్న చెప్తా. 83లో ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యం ఇచ్చారు. అది ఒక పెద్ద రెవల్యూషనరీ స్కీమ్. అప్పట్లో మార్కెట్లో ₹5 ₹2 ఓకే. ఇప్పుడు ₹50 రూపాయికి ఇస్తున్నాం. అసలు ఇది ఏంటిది? ఇన్సెక్యూరిటీతో చేస్తాం కదా. ఇవన్నీ ఇన్సెక్యూరిటీతో ఇన్సెక్యూరిటీ కూడా కాదు, అసలే బాధ్యత లేనితనం, గాలితనం. రూపాయి ఏంటండి? అంటే కొంతమందికి అవసరం అండి. ఫ్రీగా ఇచ్చినా నష్టం లేదు. నేను అదే చెప్తున్నా. నీడీకి ఇగో మీరు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే ఏదన్నా కరువు కాటకాలు వస్తే గంజి కేంద్రాలు పెట్టేవాళ్ళు, ఫ్రీగా పెట్టేవాళ్ళు. అప్పట్లో డబ్బులు కూడా లేవు గవర్నమెంట్ల దగ్గర, అయినా సరే చేసేవాళ్ళు. అది బాధ్యతతో చేసేవాళ్ళు. ఇది బాధ్యత లేకుండా చేస్తున్నారు. సరే అందుకే కదా ఇప్పుడు మనలాంటి వాళ్ళు రావాలి అనేది ఏంటంటే ఇవన్నీ 1 డేలోనూ 2 డేలోనూ పోయేది కాదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ 10 to 15 years ఐఎమ్ హోప్ఫుల్ వీ కెన్ మేక్. నాకు కూడా ఏంటంటే ఇప్పుడు మీ బోర్డు వాళ్ళు సక్సెస్ అయితేనే మంచిదని నేను కోరుకునేది. ఇప్పుడు అవుట్ ఆఫ్ 25 MPsలో ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు తేల్తారు. మీరు మీ ఫ్యూచర్ ఆశాజనకంగా అంటే మీకు సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నది చేయగలిగే పరిస్థితి వాతావరణం ఉన్న కొద్దీ నెక్స్ట్ ఎలక్షన్ నాటికి 5-10 మంది కావచ్చు మీ థాట్స్ ఉన్నవాళ్ళు. అది డెఫినెట్గా అప్పుడు చేంజ్ వస్తుంది. ఇక్కడే ఎక్కడైనా పడింది అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్కి ఇద్దరు ఒకడవుతాడు. అది మీరు చెప్పింది వాస్తవమే. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. మిమ్మల్ని గురించి కాదు నేను చెప్పేది. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కీపింగ్ యూ ఇన్ మైండ్. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కాదు, ఒక్కొక్క ఊరికి జనరల్గా చెప్తున్నా. సో ఇప్పుడు అమరావతి ఒకటి పెద్ద సమస్య. అక్కడ అమరావతి రాజధాని అని చెప్పారు, అది అవుతుందో లేదో తెలియని పరిస్థితి. మిగతా వాళ్ళకి అమరావతికి డీలింక్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిపోయాడు. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్ ఇది సెంటర్ టు తెలంగాణ. ఇక్కడ హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్ళాలన్నా, మా ఊరినగర్కి వెళ్ళాలన్నా, కరీంనగర్కి వెళ్ళాలన్నా, మా నిజామాబాద్కి వెళ్ళాలన్నా, వరంగల్కి వెళ్ళాలన్నా గంటన్నర. 1-2 జిల్లాలు తప్ప, ఖమ్మం ఒకటి, ఆదిలాబాద్ తప్ప మిగతా అన్ని దగ్గర ఇది మధ్యలో ఉంది. సో ఆ కాన్సెప్ట్తోనే అదేదో అక్కడ పెట్టారు, మధ్యలో ఉంటుందని. కానీ అదేదో అసలు క్యాపిటలే మాది కాదనేటట్టుగా ఒక రకమైన భావజాలాన్ని వ్యాపింపజేశారు అక్కడ. ఆయన అనుకుంటున్నాడు కానీ అది దట్ ఈస్ నాట్ పబ్లిక్లో అలా లేదు. అతను చేపిస్తాడని అనుకుంటున్నాడు. అంటే మీరు లేదు అని అంటే ఇప్పుడు మామూలుగా అసలు అంటే ఏం చెప్పాలి అసలు దాన్ని మీరు చెప్పారు చూసారా, మాది మెచ్యూర్డ్ సొసైటీ అని. మెచ్యూర్డ్ సొసైటీ అయితే ఇప్పుడు హైదరాబాద్లో మొన్న తెలంగాణ జిల్లాల్లో అన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ, అదే ఇప్పుడు బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. హైదరాబాద్లో మాత్రమే గెలిచింది, మిగతా వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు. ఎందుకు? డెవలప్ చేశారు. ఇట్స్ ఫీల్ గుడ్. అందరూ కూడా ఏదో మా ఎంత బాగుంది కదా, ల్యాండ్ ఆర్డర్ బాగుంది, మా ఆస్తులు వాల్యూ పెరిగింది, దిస్ ఇస్ ద ఫీలింగ్ కదా. సో అమరావతి రాజధానిని అక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని వాల్యూస్ పెరిగాయి కదా. పెరిగినాయి. మరి ఎందుకు ఇచ్చారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇది నేను క్యాపిటల్ కంటిన్యూ చేస్తాను, దీన్ని ఫాస్ట్గా డెవలప్ చేస్తాను అంటే ఆశపడ్డారు. మనిషి అనేవాడు ఆశాజీవి. అది కూడా ఒప్పుకుందాం. ఇప్పుడు కాదు పో అన్నాడు. అవును. మరి ఇప్పుడు అసలు వాళ్ళు అసలు అక్కడ మీటింగ్ కూడా పెట్టలేరు, తిరగకూడదు కూడా కదా. అవును, అదే జరుగుతుంది కదా. ఎక్కడ ఉంది? లేదు. మీరు చూడండి, రేపు మంగళగిరిలో 40-50,000 మెజారిటీ, తాడికొండలో 25-30,000 మెజారిటీ, మీరు ఊహించినంత మెజారిటీలు రాజధాని చుట్టుపక్కల ప్రాంతంలో గుంటూరు జిల్లాలో వస్తాయి. గ్యారంటీ. మీరు చూడండి ఎంత విప్లవం వస్తుంది. ఎంత 25 days కదా. అంటే ఈ పోలింగ్కి 17 రోజులు. మీరు ఊహించినంత అద్భుతంగా ఉంది. 17 ఎక్కడ అంతే. క్యాంపెయిన్ చేసుకోవడానికి మీకు ఇంకేముంది? ఇది ఒక 6 రోజులు, అది ఒక 11, అంతే 17 days. ఇంకా తర్వాత కౌంటింగ్ అంటే తర్వాత చూద్దాం. ఇక అది జూన్లో కదా, తెలిసిపోతుందండి అప్పటికల్లా. మీకు సర్వేలు చేసుకున్నారా? కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అంటే మీ దగ్గర సర్వేల్లో నిజం చెప్తారని నమ్మకం ఉందా?
సర్వేల్లో నిజం చెప్పకపోవటానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయంతో. సో అది మనకు వచ్చిన డేటాకి ఇంకో 2-3% యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నామినేషన్లు మొదలయ్యే వరకు కేసీఆర్కి అనుకూలంగానే వచ్చింది సర్వే. అది నమ్ముకునే ఎగిరెగిరి పడ్డాడు అక్కడ. అదే అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఒక షాక్ ట్రీట్మెంట్ వస్తుంది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అదే. సో ఈ భయానక వాతావరణంలో ఉన్నప్పుడు అంటే ఇలాగే ఉంటుంది. సరే చూద్దాం అది ఎవరికి ఎట్లా జరుగుతుంది ఏంటనేది ఇక దగ్గరికి వచ్చేసింది కనుక ఎవరి మధ్యలో యుద్ధం మధ్యలో ఉన్నారు మీరు. సో విజయ తీరాల వైపు వెళ్తానన్న ధీమా మీకుంది. మీకేనా మీ పార్టీ కూడా విజయ తీరాలకు వెళ్తున్న ధీమా ఉందా మీకు? నేను ప్రజల్లో తిరుగుతున్నాను కదా, నాకు తెలిసినంత వరకు వారు వన్ సైడ్ అండి. బయటకి అది అంత వ్యతిరేక అనగానే వన్ సైడ్ ఏనండి. 100% నేను అనుకోవటం 130 సీట్స్, 100, 102, 101 ఏదో తూకం 125, 130కి ఒక సీటు కూడా తగ్గదని నేను అనుకుంటున్నానండి. అంతకంటే ఎక్కువే ఉంటుంది, డౌటే లేదు. సో ఆ తర్వాత ప్రభుత్వంలో మీ పాత్ర ఏమైనా ఉండబోతుందా? నా వ్యక్తిగత నేను ఎంపీని కదా. ఎంపీగా అని కాదు, నేను అట్లక్కర్లా. ఇప్పుడు మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి, పంచుకోవచ్చు. అది బాబు గారు అడిగితే చెప్తాను, లేకపోయినా ఒక్కోసారి నాకు మంచి అనిపించి నేను చెప్తాను. అంతే కదా, మనం చెప్పడం వరకే మన బాధ్యత. ఎంత వినకపోవటం ఆయన ఇష్టం కాబట్టి డెఫినెట్గా నేను ఆల్రెడీ ఎప్పుడు రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ ఇస్తాను నాకు తెలిసిన దానిలో. బట్ నా రోల్ ఈజ్ లిమిటెడ్ టు సెంట్రల్. ఇక్కడ చంద్రబాబు గారు, లోకేష్ గారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది స్టేట్. అది సో అది ఓకే, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ అనుకోండి. బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఉన్న ఆలోచనలు డిఫరెంట్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ పొలిటీషియన్స్. అవును. సో అది ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక కోణం. నేను చెప్తాను, నేను ఐ విల్ గివ్ 100% ఆఫ్ వాట్ ఐ థింక్. ఇంప్లిమెంట్ చేస్తే దట్ ఈస్ అప్ టు దెమ్. వాళ్ళు డిఫరెంట్ సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఏ రకమైన ఫ్రస్ట్రేషన్ లేదు, ఎందుకు వచ్చానన్న చింత లేదు, ఆశాజీవిగానే ఉన్నారు. ఫేస్ అలా ఉందా మీకు? లేదు అదే ఉంది, ఉండదు కూడా. ఇంకో 30 years తర్వాత కూడా ఇదే ఫేస్ ఉంటుంది. ఓకే. అంటే నేను ఏంటంటే ఇప్పటి వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంటెంట్. దేవుడు ఎవరికి ఏమైనా అదృష్టం నాకు ఇచ్చాడు. ఇంతకంటే నేను ఎక్స్ట్రా ఏం కోరుకోవట్లేదు. ఎక్స్ట్రా ఏదైనా స్ట్రెంత్ ఇస్తే ఏదైనా ఉపయోగపడేది ఇవ్వమని అడుగుతున్నా సమాజానికి. ఇవ్వలేదనుకోండి, ఇట్స్ ఓకే, ఐఎమ్ ఆల్రెడీ హ్యాపీ. అంతే కదా, దానికి పోయేది ఏముంది, నాకు పోయేది సీలింగ్ అయిపోయింది అనుకుంటాం అంతే. మ్యాటర్ అంతే. దట్ ఈస్ ద సింపుల్ ఫిలాసఫీ. సో మీకు అదే నేను అనేది కూడా ఏంటంటే ఇప్పుడు మీరు గెలుపోవటం కూడా అతీతం అయిపోతున్నారు అప్పుడే. అంతే కదా. సో దట్ ఐ ఆల్రెడీ వన్ ఇన్ మై లైఫ్. అదే మేము చెప్పేది స్థితప్రజ్ఞత అంటారులే తెలుగులో. ఓకే, అది ఏదన్నా వర్డ్ కానీ రీచింగ్ టు ఏ పర్టికులర్ లెవెల్, వెరీ హై, జీరో ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఎనీబడి, వెరీ పీస్ఫుల్. సో అందుకని మీకు ఆ స్టేజ్కి వచ్చారు కనుక మీ బోటి వాళ్ళకి మరింత శక్తి సమాజానికి, నేను మీకు మళ్ళీ ఏదో మీకు 5,000 కోట్లు 20,000 కోట్లు చేయమని కాదు, సమాజానికి మరింత మేలు చేయగలిగే శక్తిని